శేఖర్ డానియల్ గారు ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. ప్రైజ్ లాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గత 2 రోజులుగా మనం విన్న వాక్యం ఇంచుమించుగా ఒకే రిఫరెన్స్ మనం చూచాం, ఒకే వాక్యాన్ని మనం చూచాం. ఆ వాక్యం ఏమిటి అని అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ఒక్క మాట. అందులో ఏమేమి నేర్చుకున్నాం మనం? నేను ఈరోజు కూడా అదే వచనాన్ని మీ మధ్యలో నేను ఉంచి దాని మీద ఉన్న ప్రత్యేకత చెప్పాలి అని ఆశ. అయితే మొదటి రోజున మనం విన్నాం ఏంటట, నువ్వు తప్పకుండా ఆశీర్వాదకరంగా నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు ఎలాగ అభివృద్ధి అవ్వాలి, ఎలా చిగురించాలి, ఎలాగా ఏది ప్రభు కొరకు పచ్చగా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ రోజున మనము విన్నాం. 2వ రోజున మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా, అదే రెఫరెన్స్. మొదటి రోజున కూడా అదే రెఫరెన్స్ మనం చదువుకున్నాం. ఆయన ఎరిగినట్లయితే తప్పకుండా మన జీవిత విధానంలో మార్పు రావాలి, వస్తుంది అనే దాని మీద మనము ఆలోచన చేశాం. అలాగే ఆయన్ని ఎరిగినట్లయితే, తెలుసుకోగలిగినట్లయితే వాళ్ళంతా ఎలా ఉంటారు అంటే బలము కలిగి ఉంటారు. బలము కలిగి ఉండడం మాత్రమే కాదు, బలమైన కార్యాలు, గొప్ప కార్యాలు వాళ్ళు దేవుని పేరు మీద చేస్తారు అనే మాటలో నిన్న ఆఖరిగా ఒక చిన్న అమ్మాయి కదా, ఎవరావిడ పేరు? బైబిల్లో మనం నయమాను గారిని ప్రభువులోనికి నడిపించిన ఒక అమ్మాయి. ఆమె ఒక బానిసగా వచ్చిన ఒక ఆమె. కానీ ఆమె ఎంత పేదమైనా లేకపోతే ఎంత ఏమీ లేకపోయినా నిజంగా మంచి సేవ అంటూ చేసిందంటే ఆవిడే చేసింది. కానీ అదే బైబిల్లో మీరు చదువు చూడండి, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, ఎందుకో మరి వాళ్ళు బాగా పైకెక్కాక దేవుణ్ణి చిన్న చూపు చూచారు. అది నాకు అంతు పట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం బైబిల్లో చదువుతాం, అహాబు కానీ, అహాబు భార్య కానీ, అహాబు కుమారులు కానీ ఏమన్నా వీళ్ళంతా కూడా పెద్దోళ్ళయ్యి దేవుణ్ణి చిన్నగా చూపించడం మొదలెట్టారు. అందుకే నేనంటాను, అట్లా కాదు. ఏ రోజైనా కూడా ప్రభు కొరకు ధైర్యంగా నిలబడగలిగితే మనము చాలా ఉన్నతమైనటువంటి వారిగా మార్చబడడానికి ఆస్కారం ఉంటుంది. ఆమెకున్న ధైర్యం, ఆమెకున్న ప్రత్యేకత చాలా గొప్పది అని నిన్నటి దినమందు మనము విన్నాం. కాకపోతే నా ప్రసంగంలో ఆఖరిగా క్లోజ్ చేసేటప్పుడు నేను నయమాన్ అనబోయి హామాన్ అన్నాను. క్షమించాలి. అంటే ఎవరినైనా దేవుని దగ్గరికి నడిపించడం నీ పని, నా పని. సరే, మళ్ళీ అదే వాక్యాన్ని మనం చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతారండి. ఏమంటున్నాడు? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి. ఎవరై ఉండమ్మా? ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ఏం కావాలటమ్మా? మనమందరం కూడా ధనవంతులము కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. సరే, ఇది మళ్ళీ ఈరోజు కూడా వాక్యంలో ప్రత్యేకమైన ఒక విషయం అంటే అమ్మా, ఈ బైబిల్ ఎలా చెప్తుంది అని అంటే గనక, ఇప్పుడు యేసు ప్రభు వారు నా కొరకు ఆయన దరిద్రుడు అయ్యాను అనే ఒక మాట మనం చదువుతాం. వాస్తవానికి ఆయన దరిద్రుడు అవ్వాడు అని అంటే గనక చిన్న విషయం కాదు. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడని 8:27 ఇక్కడ 1వ రాజులు గ్రంథంలో మనం చదువుతాం. చిన్నగా మనం ఆలోచన చేస్తే కాదు. అయితే ఇప్పుడు మీరు పైకి రావాలంటే ఎట్లాగబ్బా, మీరు ఉన్నతమైన స్థాయికి రావాలంటే ఎట్లాగబ్బా, మీరు తలగా ఉండాలంటే ఎట్లాగబ్బా అని చెప్పి ఆయనే జగత్పునాది వేయబడక మునిపే మన జీవితాల్ని తిరిగి రాయాలని ఆయన ఏం చేశాడంటే మన కొరకు సిలువ ఎక్కింది గాక, ప్రాణం పెట్టింది గాక, ఇప్పుడు మనలందరినీ కూడా ఎట్లా చూడాలనుకుంటున్నాడంటే ఐశ్వర్యవంతులుగా,
ధనవంతులుగా, ఏమంటే గొప్పవారిగా, ఆస్తిపరులుగా, స్థలాలు, పొలాలు, ఇవి కనిపించే ఒక ఐశ్వర్యం, ఒక ఆశీర్వాదం అయితే, ఇది కాకుండా కనబడని ఐశ్వర్యముతో కూడా మనము ఉండాలని దేవుని యొక్క మహా గొప్ప ప్రణాళిక. ఇగో సార్, బైబిల్ వాక్యాల ప్రకారంగా చెబుతున్నాను. యేసు ప్రభువుని గురించి ఎందుకైనా మంచిది 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 14వ వచనం ఒకసారి చదువుతారా? ఏమని రాశాడు? 10వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక్కసారి మీరు అది గనుక చూడగలిగితే ఏమంటున్నాడు అక్కడ? 10వ అధ్యాయం 14వ వచనం చదవండి, చూడండి. ఆకాశము మహాకాశము భూమి అందున్న అంతము అందులో ఉన్నది అంతయు నీ దేవుడైన యెహోవాయే. ఇవన్నీ ఎవరి చెప్పండి? ఆకాశం ఎవరిది? భూమి ఎవరిది? ఇందులో ఉన్నది అంతా ఎవరిది? పోనీ ఆకాశ మండలములో ఉన్నదంతా కూడా ఎవరిది? నేను అంటాను, అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా అంతా ఆయనదే. ఇంకా ఇప్పుడు దీంట్లోకి మళ్ళీ ఇంకా వెళ్ళాలంటే గట్టిగా మాట్లాడకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడంటే, కొండలన్నీ నావి అన్నాడు, పర్వతాలన్నీ నావి అన్నాడు, వెండి నాది అన్నాడు, బంగారము నాది అన్నాడు. ఇక సార్ ఇంక నన్ను అడిగితే అసలు ఆయన లేకుండా ఏది ఉండదు. మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 29 నుంచి మీరు చదివితే, ఆయన ఇవన్నీ కలుగు చేసిన వాడు, అప్పుడు ఆయన ప్రధాన శిల్పిగా ఉండి వీటినన్నిటినీ కలుగు చేశాడట. ఇప్పుడు ఇలా కలుగు చేసిన వాటిల్లో నిన్ను కూడా ఆయనే సృష్టించాడు. బైబిల్ వాక్యాల్లో ఆదికాండం 1:26, 27, 20 ఈ 3 వచనాల్లో చదివితే, తన పోలికలో తన స్వరూపంలో మనలను ఆయన కలుగు చేసి మీరు నేను ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ప్రణాళిక. సరే, ఇప్పుడు దేవుడు నన్ను కలుగు చేసిన తర్వాత ఆలోచన చేద్దాం. ఆయన నన్ను సృష్టించినది దేనికి అని అంటే, నేను కూడా ఆయనకు నచ్చిన బిడ్డగా, తనకు సరిగ్గా ఏమో మీరు మళ్ళీ ఇలా కూడా ఆలోచించేయండి. సైతాన్ని దేవుడు కలుగు చేసిన వాడికి అన్ని ఆధిక్యతలు ఇవ్వలే, కానీ అదేంటో మనిషిని మాత్రం పుట్టించి ఇతనికి మాత్రం అన్నీ ఇచ్చేసాడు. అర్థమైందా? మనిషికి మాత్రం అన్ని ఆధిక్యతలు ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, తన సింహాసనము దగ్గర కూర్చునేదొట్టుగా ఆయన అంత భాగ్యతను ఇచ్చాడంటే, ఇదిగో ఈ బైబిల్ చదువుతున్న మీరు, యేసయ్య మీరు ఇలాగే ఉండకూడదు, మీరు పైవారిగా మారాలి, ఉన్నతమైన వారిగా మారాలి, తలగా మారాలి, గొప్పవారిగా మారాలి, ఆస్తిపరులుగా మారాలి. ఇదిగో నేను అంటున్నాను, ఇదిగో చరిత్ర తిరగరాసేదొట్టుగా మీరు నేను మారాలట. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఒకసారి చెప్తారా? నేను మొదటి రోజునే చెప్పాను, ఆయన గనుక అంటే ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన్ని గనుక మీరు ఎరిగి ఉంటే, తెలుసుకొని ఉండుంటే, మీ ముఖములకు ఏముండాలి? నవ్వు ఉండునుగాక, సంతోషం ఉండునుగాక. ఇప్పుడు ఈ వాక్యాలు మనం చదువుతూ ఉంటే ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటంటే, నువ్వు మామూలు మనిషిగా ఉండడం ఆయనకి నచ్చలేదు. నువ్వే మనిషిగా ఉండడానికి నచ్చలేదు ఆయనకి. అప్పుడు నువ్వు ఎలాగుండాలంటే, మామూలు మనుషులలో అసాధారణమైన మనిషిగా కనబడాలి. అంటే ఎట్లా చెప్పాలంటే, అందరూ ఉన్నారు, ఉంటే ఉండుగాక, నువ్వు విశేషమైన వాడిగా ఉండాలి, నువ్వు శ్రేష్టమైన వాడిగా ఉండాలి. నేను అంటాను, ఇగో ఎంతమంది మన ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళందరిలో నువ్వు స్పెషల్గా ఉండాలి. దేవునికి స్తోత్రం. అట్లాగా ఈ బైబిల్ నేర్పించేది అది. అందు గురించి నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా యేసు ప్రభులోకి వచ్చాక ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 5వ వచనాన్ని. ఏం సార్? కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా మీరు వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఎవరు ఉండరండి చెప్పండి? బీదలు అంటే ఎవరండి? బీదలు అంటే ఎవరు? బీదలు అంటే పూర్ పీపుల్ అని అనేసి ఏమో అంటున్నాం, కానీ ఏమో కొంతమంది పిసినారోళ్ళు కూడా బీదలని అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు తినరు, వాళ్ళు తినేవాళ్ళని తిన్నెవరు, అదో రకం.
ఏమనబ్బా నాకైతే బాగా బైబిల్ చదివాక ప్రభువే ఇవన్నీ కలుగు చేసి ఎరా ఇవన్నీ నేను కలుగు చేశాక ఇవన్నీ బాగున్నాయని నేను అనడం పెద్ద గొప్ప విషయం కాదురా, కానీ నిన్ను చూశాక నాకు ఇంకా నువ్వు బాగున్నావు అని, అంటే బాగుంది అనేదే అన్నాడు సృష్టిలో అన్నీ కలుగు చేశాక. కానీ మనిషిని కలుగు చేశాక ఏమన్నాడు? చాలా బాగుంది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ సృష్టి అంతటికంటే కూడా నువ్వు బాగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను వినండి. అంటే పాస్టర్ గారు ఇలాగే వాక్యాలు చెప్తారు కానీ, అంటే మీకు తెలుసో తెలీదో నేను ఇదే వేదిక మీద ప్రభువుని బట్టి మాట్లాడుతున్నాను. రాబోయే రోజుల్లో మీ సేవకురాలు మీ దేవుని యొక్క పరిచర్య జరుగుతూ ఉండగా ప్రభు కావలసిన తెచ్చి ముందు ఇచ్చేటట్టుగా ఆ రోజులు రాబోతా ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? నమ్మండి, నేను చెప్తున్నాను. ఇప్పుడు దేవుడికి ఎలా కావాలి అని అంటే మీరు చాలా స్పెషల్గా ఇది బైబిల్లో మనం చదివితే మన జీవితాల్లో ఇక మీదట పేదరికం అనే మాట ఉండకూడదు అంటాడు. ఏది ఉండకూడదండి చెప్పండి అబ్బా? పేదరికం అని అనగానే సార్ మీరు అలాగంటారు, రెక్కాడితేనే కానీ డొక్కాడలేదు, అందుచేత మీరు చెప్పేవి మాకు కాదేమో అని అనుకోకండి. మీకు ఉదాహరణకు మాట చెప్తాను. ఈ సృష్టిలో దేవుడు ప్రారంభంలో ఆయన ఏం చేశాడంటే ఏమీ లేనప్పుడు ఆయన వాటన్నిటినీ కలుగు చేశాడా కలుగు చేయలేదా? కలుగు చేయలేదా? అన్నీ ఉన్నప్పుడు కలుగు చేశాడా? ఏమీ లేనప్పుడు కలుగు చేశాడా? అంటే అప్పుడు నీకు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు దర్జాగా దేవుని గట్టిగా స్తుతించడం మొదలెట్టు, ప్రార్థన చేయడం మొదలెట్టు, మహిమపరచడం మొదలుపెట్టు. తానంతట తానే దేవుడు నీకు ఇవ్వగలిగిన తెచ్చి ముందు పెట్టేటట్టుగా ఆయన ఉన్నాడు. మళ్ళీ ఇంకో మాట చెప్తాను. సరే మనం ఇంకా బాగా పైకి రావాలి, ఇలాంటి వాక్యాలు కొన్ని మనం తెలుసుకొని తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్లో యేసు ప్రభువారు పరిచర్య ఏ వయసులో ప్రారంభించాడు ఆయన? బైబిల్లో మనం చదివితే అందాజాగా మనము గమనిస్తే 30 సంవత్సరాల వయసులో అప్పుడు ఆయన పరిచర్య ప్రారంభించాడు. కానీ 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిస్మము తీసుకోవడానికి తీసుకున్నప్పుడు ఎలీము అనే ఒక స్థలంలో ఆయన బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు యోహాన్ గారు ఏమనుకున్నాడంటే ఈయన నేను ఇద్దరు చెట్టాపట్టాలేసి తిరిగిన వాళ్ళం కదా. అంటే ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన ఆయన. అంటే ఇంచుమించుగా సరదాగా చెప్తున్నా, ఒక స్నేహితుల్లాగా ఒరే అనుకునేదట్టుగా అట్లా ఉండేవారు బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభు. అప్పుడు అందరూ బాప్తిస్మం తీసుకుంటున్న అదే లైన్లో యేసు ప్రభు కూడా రాగానే ఈయన ఏమనుకున్నాడంటే ఇదేంటి ఈయనకి నేను ఇవ్వడం అని ఇలాగ అనుకుంటుంటే పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది. ఆ స్వరం ఏమిటంటే ఈయన ఎవరు అనుకుంటున్నావు అని చెప్పగానే ఇతడు నా ప్రియ కుమారుడు. ఇక బాగా వినండి సార్, బాగా వినండి. మీరు గొప్పలుగా అవ్వడానికి ఇంకొక ఛానల్ ఏంటంటే ఏదో అన్నీ దేవుడిచ్చేటప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండడం అనే దానికన్నా ఏమి ఇవ్వకపోయినా నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండడం నీకు అలవాటు కావాలి. అర్థమైందా? ఏమి ఇవ్వకపోయినా ఎలాగుండాలమ్మా? అలాగే ఉంటారండి బాబు, ఇదేదో వేరే వాక్యంలాగా ఉంది అని అంటే కాదు సార్. నేను చెప్పేది వినండి అమ్మా. అప్పుడు వెంటనే దేవుడు ఇతడు నా ప్రియకుమారుడు అని అనగానే ముందున్న బాప్తిస్మం ఇచ్చే యోహాను నిశ్చేష్టుడైపోయాడు. నేను ఏదో అనుకున్నాను, నా ఫ్రెండే కదా అనుకున్నాను, మేమిద్దరం కలిసి తిరగలేదా, ఆడలేదా, ఊర్లో అటు ఇటు తిరగలేదా, అదే వ్యాపారం చేసేవాళ్ళు కదా, కార్పెంటర్ అదేమంటారు టేబుల్స్ కుర్చీలు అవన్నీ అప్పుడు మోసేవాడు. నేను కూడా మరి చూసేవాడిని, ఈయన కూడా నేను మోసేవాడిని కదా అని అనుకున్నా. అదే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎప్పుడైతే పరలోకం నుంచి ఓ స్వరం విన్నాడో ఈయన మామూలుడు కాదు అని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమంటే మన వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరిలో నువ్వు స్పెషల్గా ఉండడానికి అలవాటు కావాలి. ఎప్పుడైతే దేవునికి ప్రియమైన వారిగా ఉన్నామని, అప్పుడు 30 సంవత్సరాల్లో ఏమి దేవుని కోసం ఏమైనా పనిచేశాడా యేసయ్య?
సేవ చేశాడా, పోనీ ఏదైనా చేశాడా? ఏం లేదు. తను తాను సిద్ధపరచుకొని రేపు రాబోయే రోజుల్లో ప్రజల దగ్గర ఏమంటే ఆ గొప్ప దేవుని యొక్క ప్రజెంటేషన్ బాగా చెయ్యాలని ఆయన తను తాను సిద్ధపరచుకున్నాడు. కాకపోతే అప్పుడే దేవుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావో, ఇగో ఇష్టంగా ఉండే వాళ్ళకి అన్ని దేవుడు సరఫరా చేస్తాడు. దేవునికి స్తోత్రం అని చేతాడబ్బా. మీరు నిజం చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎప్పుడైతే దేవునికి, అప్పుడు ఎప్పుడు ఇష్టం ఏది? అన్నీ ఉన్నాక కాదు, అన్నీ ఉన్నాక కాదు, ఏం లేకపోయినా కూడా నువ్వు దేవునికి ఇష్టంగా ఉండడం మొదలుపెట్టు. ప్రభు రానున్న కాలంలో, నాన్న నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు నాన్న, ఆ చిన్న విషయాల్లో నువ్వు యథార్థంగా ఉన్నావు నాన్న, నేను చాలా గమనించాను నాన్న, నాకు నువ్వే నచ్చావమ్మా, ఈ ఏరియాలో నువ్వొక్కడవే నా దృష్టిలో నీతిపరుడువానో నిందారహితుడువానో నువ్వొక్కడవే యథార్థంగా ఉన్నావని చెప్పి పెద్ద బాధ్యతలు, పెద్ద పెద్ద కార్యాలు నీ పట్ల నా పట్ల ఆయన చేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ వాక్యాల్లో 3వ అధ్యాయం 17వ వచనంలో చదువుతాం, దానియేలు గ్రంథంలో. అక్కడ మీరు చదివితే ఏమంటే ఏమైనా కూడా వాళ్ళ ముగ్గురు దేవుని తరపున బలి మాట్లాడేస్తున్నారండి. మాట్లాడుతుంటే దేవుడే చూసి, మీరు చిన్న చిన్న పిల్లకాయలు బలి అంత సవాలుగా మాట్లాడుతున్నారని చెప్పి ఇక వీళ్ళకన్నా ముందు వెళ్ళిపోయి ఎక్కడున్నాడు ఆయన? అగ్నిగుండంలో అక్కడ రెడీగా వాళ్ళు ఇలా ఇసురుతున్నాడు. రండి ఆయన పట్టుకొని పక్కన నిలబెట్టి, పర్లేదురా నేనున్నాను కదా మీకేమవదు అని అనగానే అంతే. ముగ్గురు కాలలేదట. దేవునికి స్తోత్రం, కాలలేదట. అంటే నేను అంటున్నా, ఇక పెద్ద పెద్ద కార్యాలు నీ జీవితంలో జరగడానికి ఏమున్నా ఏమి లేకపోయినా ఒక మాట అంటావా? నేను ఆరాధించే దేవుడు సమర్థుడు. ఏమనాలి మీరు? నేను ఆరాధించే దేవుడు తన వల్ల అవుతాయి, తన వల్ల జరుగుతాయి, తన వల్ల కార్యాలు అవుతాయి. ఇవే నమ్మండి. ఇప్పుడు ఈరోజు చదివిన వాక్యంలో మీరు ఇప్పుడు ఏం కావాలి అని అంటే, బీదలుగా ఉండడానికి వీలు లేదు. మళ్ళీ చెప్తున్నాను, వినాలి. మందిరానికి వచ్చిన తర్వాత అంటే సెక్షన్ ఉంటారులేండి, బీదలు ఉంటారులేండి. నా వెనక చూడండి అబ్బా, బీదలు ఉంటారని బాబు, అదేంటి అలా ఉంటారండి. నేనైతే అంటున్నాను, ఈ మందిరానికి వచ్చిన తర్వాత సూటు బుట్టు వేసుకునేవాడు కావాలి. మీరు సీరియస్గా చూడండి, కోపంగా అనుకోండి. అలాగే ముతక బట్టలు వేసుకొని చిరిగిపోయినట్టు ఈ టైప్ రాకూడదు. అప్పుడు మీరు మందిరానికి వచ్చారు అని అనగానే పెళ్ళికి ఏదైనా కార్యక్రమానికి వెళుతున్నారండి అని అనుకునేటట్టుగా అట్లాగా రావాలి. కొంతమంది నవ్వుతున్నారు, మిగిలిన వాళ్ళు చూసారు ఎంత బిగుసిపోయి ఎలా చూస్తున్నారు. ఇంకా మీరు దేవుని మందిరానికి వస్తే ఎలా రావాలి? ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఇది ఎందుకు అని అంటే, నొప్పించడానికైతే కాదబ్బా. నా ప్రభు నన్ను ఆయన దీవించాడు అనడానికి ఆధారాలు కనబడాలి. ఆయన నన్ను ఆశీర్వదించాడు అని చెప్పడానికి ఆ గొప్పతనం మీద బయటోళ్ళకి తెలియాలి. ఏమనయ్యా, ఇక్కడ వాక్యంలో మాత్రం నా ప్రభు పేదవాడు కాకపోతే నేను ఇంకా ఎప్పటికీ అనగారిపోయినట్టుగానే ఉండేవాడిని. కానీ నా ప్రభు నా కొరకు ఎంత దిగాలో, ఎంత కిందకి రావాలో అంత కిందకు వచ్చి దీనులైన వారిని ఆయన పైకి లేవనెత్తడానికి ఆయన వచ్చినప్పుడు నువ్వు నేను ఏమీ లేదు, ఈ వాక్యంతో కలిసిపోతే చాలు. దేవునికి స్తోత్రం. వాక్యం నిన్ను గొప్పవారిగా చేస్తుంది. అందుచేత పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, పేదవారిగా ఉండడానికి ఏం లేదబ్బా చెప్పాలి. ఎంతమందికి ఇష్టం చెప్పండి? మేము పేదవాళ్ళుగా ఉండం. మరి ఎలాగుంటా? పిసినారుగా ఉంటావా? ఎలాగుంటావు మరి చెప్పండి. ధనవంతులుగా ఉండాలని ఇష్టమేనా? అమ్మ మీరు ఇవన్నీ బైబిల్లో మనం చదవకపోతే మనం ఏమనుకుంటున్నామంటే, మన వాళ్ళు కూడా కొంతమంది ఇలాంటి వాక్యాలు చెప్తారు. వాక్యాలు ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఎప్పుడు గరీబుల్లాగా ఉండాలి. ఒక్కటే బాబా, అయిపోయిందా బాబు నీ ప్రసంగం? అవ్వదు. అలాంటి ఎలా చెప్తాడంటే, మీరు పేదోళ్ళలాగే ఉండాలి. ఒక్కటే. మరి ఇంకా ఏమన్నా అంటే, ఈ ఆదివారం చూసినప్పుడు ఏమంటే మీలో ఎక్కువ రోగులు ఉండాలి. ఏటట? అవునా? ఎక్కువ దివాలా తీసినట్టు ఉండాలి. కొన్ని రకాల వాక్యాలు ఇలాగే చెప్తున్నారు. అది ఎలాంటి వాక్యం అంటే, బైబిల్లో 12వ అధ్యాయం 3 కానీ 4 కానీ యోహాను సువార్తలో చదివితే అక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు అంటే, ఆ అమ్మగారిని పట్టుకొని అడుగుతున్నాడు, ఏమ్మా ఇదంతా ఈ అత్తరంతా తీసుకెళ్ళి ఆయన పాదాల మీద ఆయన మీద పోసావు నువ్వు. అయ్యో ఎంత పని చేసావమ్మా నువ్వు. ఏమ్మా పోయి ఏదన్నా ఇక్కడ ఏమైనా లాభం వచ్చిందా? నీకు ఏమైనా వచ్చిందా?
ఏంటో మరి ఇది ఇలా చేసా, ఇదంతా కలిపి ఇలా కాకుండా అది తీసుకెళ్ళి అమ్మేస్తే బోల్ డబ్బులు వస్తాయి, పేదోళ్ళకి ఇవ్వచ్చు కదా. ఏమంటున్నాడండి అతను? అప్పుడు ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు బోధలన్నిటిలో ఏముంటుందంటే, మీరు ఎలా లెక్కేయండి, అతని గోల్ కానీ అల్టిమేట్ సిస్టమ్ ఏంటంటే, ఇస్కరియోతు యూదా లాంటి వాడు బోధించిన, ఇస్కరియోతు యూదా లాంటి వాడు ఉన్నా, అప్పుడు ఏమంటే మిగిలిన వాళ్ళంతా తన ముందు ఎలా ఉండాలంటే, మీరు పేదోలుగా ఉండాలి. ఎలా ఉండాలట చెప్పండి? మీరు అప్పు ఇచ్చేదొట్టు ఉండాలా, లేదా అప్పు తీసుకునేదొట్టు ఉండాలా? అప్పు తీసుకునేదట్టు ఉంటావా? ఇచ్చేదట్టుగా ఉండాలంటే అప్పుడు మీ దగ్గర ఉండాలిగా, సరుకు ఉండాలిగా. ఇప్పుడు ఇస్కరియోతు యూదా బోధ బాలే, అతని బోధ అంతా తప్పుడు బోధలే. అతను ఏమంటాడంటే, ఇప్పుడు నిజంగానే యేసు ప్రభు వారు కూడా చూడండి, ఇది బైబిల్లో ఇలాంటి క్రిటిసిజం అనే ఒక బైబిల్ కూడా ఉంది. అంటే ఇస్కరియోతు యూదా చెప్పింది ఏం తప్పు అన్నట్టుగా అనడానికి ఒక ఛానల్ ఉంది అలాగా. కానీ యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, ఇస్కరియోతు యూదా చెప్పాడు చూసారా, ఏం చెప్పాడు అతను? ఏది పేదలు ఎప్పుడు మీ కూడా ఉంటారు కదా. ఆయన ఏమన్నాడంటే, అవునయ్యా పేదలు ఎప్పుడు ఉంటారు అని ఆయన ఏం చేశాడో తెలుసా? యేసయ్య ఏం చేశాడంటే, ఇక ఈమె నా విషయంలో ఏ పని చేసిందట? ఈమె నా విషయంలో ఓ మంచి పని చేసింది కనుక నేను వచ్చే వరకు నా గురించి ఎవరు మాట్లాడినా ఈమె చేసిన మంచి పని ప్రశంసింపబడుతుంది అని చెప్పాడు. అర్థమైందా? అప్పుడు ఈమె చేసింది ఏది, ఆయన చేసింది ఏది? ఆయనేమో పేదలు ఉండాలంటాడు, ఈవిడేమంటదంటే అసలు ఈయనే గనక ఇక్కడ గుర్తించబడితే పేదలే ఉండరని చెప్తుంది ఈవిడి. అర్థమైందా? ఈవిడి బోధ ఎలాగుందండి? ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను చూడండి సార్, యేసు ప్రభు ఎవరిలో ఉంటే వాళ్ళు పేదరికంలో నుంచి ఏమైపోవాలి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు లోకమంతా ఇప్పుడు హాస్పిటల్ బాగా పెరిగిపోతున్నాయి అనుకో, అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో అందరూ రోగులు అవ్వాలి, అందరూ వ్యాధిగ్రస్తులు అవ్వాలి, అందరూ. ఇప్పుడు చూసారా ఎంతమంది, బాబు మాకు ఏమైనా కొంచెం లోన్ ఇస్తారంటే ఇన్ని పేజీలు రాయించేవారు. ఇప్పుడు ఏమంటారా, అస్సలు మాకేమీ ఆధారం అక్కర్లా, మీ ఆధార్ కార్డు ఇంకో కార్డు ఏదో 2 అడుగుతున్నారు, ఫుల్ ఇచ్చేస్తారంటే ఇప్పుడు. ఎందుకో తెలుసా? ఏమో ఇప్పుడు మారిపోయింది. కానీ నేను అంటున్నా, నా ప్రభు యేసయ్య చెప్పేది ఏంటంటే, పేదలు ఎప్పుడు నీతో ఉంటారా నాన్న, నువ్వు అనుకున్నట్టుగా నీ బోధ అలా ఉంటే. కానీ నేను ఎప్పుడూ మీతో ఉండేవాడిని కాదు. నేను వచ్చానంటే మీరు తలగా మారాలి, నేను వచ్చానంటే ప్రశంసింపబడాలి, నేను వచ్చానంటే మీరు తలగా మారాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు రాకపోవడం వల్లే మన అందరి జీవితాల్లో ఎక్కువగా నేను చెప్తున్నాను, సీరియస్గా తీసుకోవాలి ఈ వాక్య. యేసు ప్రభు నా వ్యక్తిగత జీవితంలో సరిగ్గా కనబట్టలేదు, అంటే సరిగ్గా చూపబడడం లేదు. అప్పుడు నేను పేదవాడిగానే ఉంటాను. అర్థమైందా? యేసు ప్రభు నాలో హెచ్చుగా కనబడాలి. అప్పుడు ఏది, ఒక పాపము ప్రేమ చేత మరుగు చేయబడ్డట్టుగా నా పేదరికాన్ని మూసేసేవాడు ఎవరంటే యేసు ప్రభు ఒక్కడే. నా కష్టాన్ని నా బాధని మార్చేవాడు ఈయనొక్కడే. ఇది గనుక అర్థం చేసుకోగలిగితే ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? తన దారిద్ర్యము వలన మనమందరం ఏం కావాలట? చెప్పాలబ్బా. ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్, చిన్న పాయింట్లు చెప్తాను. నెంబర్ 1, ఇప్పుడు బైబిల్లో మీరు పైకి వస్తూ ఉంటే ఆటంకాలు వస్తాయి. వినండి, మీరు పైకి వస్తూ ఉంటే ఏమొస్తాయి? ఎందుకు అంటారంటే, ఏమంటే మీరు ఆ చర్చికి వెళ్తున్నారా అని ఒక ఏడు మొహం కూడా కనిపిస్తాడు మనకి. సరదాగా చెప్తున్నా, ఆ చర్చికి ఏ చర్చికి వెళ్తున్నాము అనేది ఆడికి చూసారా? ఆడు బాగుపడ్డు, అమ్మ పెట్టదు అడుగు తిన్నదని ఉంటుంది చూడండి. ఆడు ఎలాగా నాశనానికి వెళ్ళాడు, అలాగే మనల్ని అట్టుకొని ఏమ్మా నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావమ్మా అంటే, ఇప్పుడు ఎలాగో ఆడు ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్తే మేము ఇలాగే అయిపోయాం. చాలామంది ఏడుపుతో ఉంటారు. కానీ నేనేమంటానంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రభు నీకు నాకు తోడై ఉండునుగాక. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మీరు పచ్చగా ఉంటారా, ఎండిపోయినట్టు ఉంటారా? ఎవరి కోసం వస్తున్నారు ఇక్కడ? ఎవరి కోసం? నేను ఈరోజు ఇప్పుడు వాక్యం చెప్పి వెళ్ళిపోతాను, మీకు కనబడను, నేను కాదు ముఖ్యం, ఇక్కడ నా ప్రభు ఉన్నాడు. మీరు మార్కు సువార్త 11:11 వచనంలో యేసు ప్రభు వారట మందిరానికి వచ్చే వారందరినీ ఆయన చూస్తూ ఉంటాడని రాశాడు. అక్కడ చూస్తూ ఉంటాడు అని రాశాడు. అందుచేత నేనేమంటున్నానంటే,
కొన్ని ఆటంకాలు వస్తాయమ్మా. వినండి, ఎలాంటి ఆటంకాలు అంటే అదే ఇక్కడికి వెళ్తున్నారా అక్కడికి వెళ్తున్నారా, ఏదో ఈడు బాబుసం ఏదో తిన్నట్టుగా ఏడు మొక్కలు పెట్టుకొని ఎడుతారు. కానీ ఇక వినండి, బాగా వినండి. ఈ అబ్రహాము గారి దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? సొదొమ రాజు వచ్చాడట. 14వ అధ్యాయంలో ఆది కాండంలో మీరు చదివితే అక్కడ 14 దగ్గర నుంచి మీరు వెళితే కనుక మ్యాటర్ చదువుతా. అతను వచ్చి ఏం చేస్తున్నాడంటే, మీరు చాలా మంచిగా కనిపిస్తున్నారు సార్, మీరు మొన్న అక్కడ యుద్ధం చేశారు, చాలా గట్టిగా చేశారు, ఒక పని చేయాలి అని నేను మీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే ఇగో మీరు ఆ వచనాలు భలే ఉంటాయి సార్, చాలా 21, 22 చదువుతారమ్మా. 21 ఆది కాండం 14:21 చదువుతారా? సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చిన ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అదేంటో తెలుసా, మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ ఏమంటే సొదొమ రాజు మనుషులను నాకిచ్చి అంటే ఇక వినండి ఎలా ఉందంటే, సొదొమ రాజు గారు వచ్చేసారు. రాజుగారు ఈయన ఎవరైనా రాజుగారు ఈయన రాజయ్య వచ్చి అబ్రహాము దగ్గర నిలబడి అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా అని అనగానే ఏదో ఒక్క మనిషి సరదాగా స్కూటర్ వేసుకొచ్చాడని అనుకున్నారు. కానీ బోల్డ్ బెటాలియన్ సైనికులు, రథాలు, నీకనాకంతో మనుషులు, ఓ పక్కనేమో ఒక నిండా ఏదో అట్టిగెలలు వేసుకొచ్చినట్టుగానే ఏదో పెద్ద లోడుగా బంగారం, వెండి, ఆస్తులతో వచ్చాడు. వచ్చి అబ్రహాము దిగు, అవన్నీ చూసుకో, ఇవన్నీ నీకు ఇచ్చేసి ఇందులో నీకు ఏం కావాలన్నా తీసేసుకో, కానీ నా వాటిలోంచి నీకు ఏ వాళ్ళో తీసుకో, నీ వాటిలోంచి నేను తీసుకుంటా. ఏం తీసుకుంటాను అంటున్నాడో తెలుసా? అంటే అక్కడ ఆ మాట నిజంగానే ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే దేనికి వస్తున్నామంటే అదే ఆ లోడు కొంచెం దించండి, కిందకి దించండి అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అబ్రహాము దగ్గర అవన్నీ దించమంటావా అని అన్నాడు. ఆగు దించొద్దు, నాకేమొద్దు అందులో వచ్చి అన్నాడు. అనగానే రాజుగారికి ఒళ్ళు మండుద్దా మంటదా? రాజుగారు ఆయన మామూలు మనిషి కాదు. అప్పుడు రాజుగారు ఏమంటాడంటే అలా చూస్తున్నాడు. అంటే నీ ఉద్దేశం ఏమనుకుంటున్నావు అంటే, ఇక నీ దగ్గర నుంచి నాకేమి వద్దబ్బా, నీ దగ్గర నుంచి నాకేమి వద్దు, ఇక నీ చెప్పుల వారైనా కూడా ఏమన్నాడు ఆయన అంటే, ఇప్పుడు ఇక మా దేవునితో అలాగ నడుస్తూ ఉంటాం అనుకోండి, కరెక్ట్గా మనం పైకి వచ్చే టయానికి ఎవడో కూడా అపశకునం పక్షులు అంటాడు ఎవడో కూడా వస్తాడు. వచ్చి మనల్ని కిందకి తొక్కడం, పైకి రానివ్వకుండా. దీన్ని తెలుగులో ఎలా చెప్పాలంటే, ఇగో మీరు బాగుపడిపోతున్నారని చెప్పేసి వాడు ఆఫర్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడమ్మా? ఆఫర్ అంటే తెలుసా? అంటే ఒక్క చీర కొంటే ఎన్ని చీరలు ఇస్తాడట? 3. అదే అలాంటి ఆఫర్ ఇది. అప్పుడు వద్దాయి బాబు, నీ ఏమొద్దు, కానీ సర్వోన్నతుడైన దేవుడు ఆకాశమును భూమిని సృష్టించిన ఆ దేవుడు తప్ప నా విషయంలో నన్ను ధనవంతుడిని చేశానని, గొప్పోడిని చేశాననే మాట ఇంకొకడికి వెళ్ళకూడదు అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ధనవంతులు అవ్వాలన్నా, ఐశ్వర్యవంతులు అవ్వాలన్నా, ఆస్తిపరులు అవ్వాలన్నా, సంపాదించుకోవాలన్నా 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 18వ వచనంలో మీరు చదివితే ఏమి రాశాడో తెలుసమ్మా? ఏం రాశాడు అక్కడ? 8వ అధ్యాయం 18వ వచనంలో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకమును చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులలో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే స్థాపింపబడాలని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టకై. ఏదమ్మా ఏమి సంపాదించుకోవాలట? మీరు భాగ్యం అంటే ఏంటి? ఆస్తి సంపాదించుకోవాలన్నా. అదే కొంతమంది ఇప్పుడు వాక్యాలు ఏం చెప్తున్నారండి, ఏమండి బంగారం వేసుకోకూడదండి, అదొక టైపు వాక్యాలు చూపేవాళ్ళు ఉంటారు. పాపం అక్కడ వీళ్ళకి మాత్రం పరలోకంలో అన్నీ అక్కడ ఓ తెల్లంగి ఓ బంగారు కిరీటం, అక్కడ పరలోకం అంతా ఎలా ఉంటుందంటే బంగారంతో ఉంటుందట. ఇక్కడ ఒకటి సరిగ్గా తెలియని వాళ్ళు అక్కడ బంగారం గురించి ఏం అర్థమవుతుంది? ఆలోచన చేయండి. దేవుడు మనకు బంగారం కిరీటం పెట్టాడని ఉన్నదా లేదా? 2వ కీర్తనలో చదువుతాం. ఇది చాలామంది ఏమనుకుంటారంటే, ఉండొద్దండి. ఒక్కొక్కరు ఎలాగున్నారంటే, ఆడు బంగారం వద్దంటాడు కానీ ఆడు కారు మాత్రం దగ్గరగా ఒక ₹1,00,00,000 ఉంటుంది. నీకు ఎందుకురా ₹1,00,00,000 అంటే, అయ్యబాబు దానికి సమాధానం చెప్పడండో. అర్థమైందా? మీరు మాత్రం ఏం చేయొద్దట? రింగులు వేసుకోకండి, బంగారం వేసుకోకండి. ఏమైందంటారా? కొన్ని రోజులు అయితే ఇంకేమంటే చెప్పులు లేకుండా నడవాలి. మీరు అలా నడుతున్నారు, దేవుని సమర్పించుకోలేదా?
ఒకడు అలాగే వచ్చేవాడు, నేను ఆయనకి తర్జుమా చేసేవాడిని, బాగా తర్జుమా చేసేవాడిని. తంబి ఆయన ఎలా చెప్పేవాడు అంటే, ఇగో ఆయన వాక్యం చెప్తుంటే నేను పక్కన ఉండి నిలబడలేనంతగా చెప్పేవాడు. ఒకరోజు ఆయన అన్నాడు, ఎన్న తంబి నీకు మీస పోడకూడదు తంబి అనేవాడు, మీసాలు పెట్టుకోకూడదు అనేవాడు. బాబు అసలు నేను తమిళోడిని, నాకు మీస ఇష్టం, నాకు సరదా చెప్తే ఆయన వింటలే. మళ్ళీ ఒక రోజు అన్నాడు, నాన్న ఆండవరోడి పొరుతునే పండితే నాన్న పొరుతునే అంటే అది ఏమంటారు మొక్కుబడి చేసేసుకున్నాను, అంచేత చెప్పులు వేసుకోకూడదు అనుకున్నాను అన్నాడట. ఏంటట మొక్కుకున్నాడు దేవుడికి చెప్పులు లేకుండా నడుద్దాం. సరిగ్గా మే నెలలో మేము విజయవాడలో మీటింగ్కి వెళ్తున్నాం. ఇది చూసుకోవాలి, ఇప్పుడు అయ్యగారు చెప్పులు లేవు, బస్సు దిగాక నడవాలి, ఇలాగెలా స్పీడ్ పరిగెడుతున్నాడు. ఎన్నా సార్ ఎందుకు సార్ అలాగెళ్తున్నారంటే కాలిపోతున్నాడట. అంటే ఇప్పుడు ఈ సమర్పణ మంచిదంటారా చెడ్డదంటారా? ఆలోచన చేయండి. చాలామంది తప్పుడు వాక్యాలు, అందుకే నేను అన్నాను ఇస్కరియోతు యోధా వల్ల మనం పేదవాళ్ళుగా ఉండిపోతాం. అలాగే మనం దేవుల్లో బాగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వెళ్ళాలని దేవుడు వాక్యం చెప్తే 30కి వచ్చేటప్పటికి ఎవడో ఒకడు అడ్డుపడిపోతున్నాడు. ఇగో అబ్రహాము గారి దగ్గరికి వచ్చాడు ఎవడో శనుగొట్టోళ్ళగా, నీకు ఇయ్యిస్తాను అవిస్తాను, ఏం కావాలో తీసుకో నా దగ్గర నుంచి అంటే, చట్ నీ దగ్గర నుంచి నాకేం అక్కర్లే, నా దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించినాడు, ఆయన ద్వారా తప్ప నాకు ఏది అక్కర్లేదు అని అనగానే నేను అనుకుంటాను ఆ రోజు ఎంతసేపు నిలబడ్డాడో రాజు. నుంచోని ఆ మనుషులతోటి సైనికులతో నుంచోని అంటే మళ్ళీ ఒకసారి అబ్రహం గారు బయటకు వచ్చి, నేను ఇందాకే చెప్పాను, ఉదయం చెప్పాను, మధ్యాహ్నం చెప్పాను, మీరు మళ్ళీ చూసినా నేను ఇదే చెప్తాను, నువ్వు నన్ను ఆస్తిపరుడిగా చెయ్యొద్దు. ఇప్పుడు నన్ను ఆస్తిపరుడుగాను ధనవంతుడుగాను గొప్పవాడిగా ఏమంటే స్తోమత కలిగిన వారిగా ఉండాలంటే మనల్ని ఎవరు చేయాలి? యేసయ్య. ఆయన ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన చెప్పాలబ్బా, చెప్పాలి. ఆయన దరిద్రుడు అయ్యాడంటే ఈ ఒక్క ప్యాటర్న్, ఈ ఒక్క సీక్రెట్ అర్థమైతే ఆటోమేటిక్గా నిచ్చెన మీద అడుగులు వేసుకుంటూ పైకి వచ్చేస్తాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అమ్మ మన భోజనాలు మారాలి, మన పరిస్థితులు మారాలి, మన స్థితిగతులు మారాలి. ప్రసంగి 5:19 ఒకసారి చదవండి సార్, ఎందుకైనా మంచిది. ప్రసంగి 5:19 ఒక్కసారి చూడండి, ఏమని రాశాడు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. చదవాలి. 5 దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి సమృద్ధిని ఇచ్చి దాని యందు అండి తన భాగము అనుభవించడానికి అన్నపానములు పుచ్చుకొనుటకును కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వల్ల కలిగినది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్కటి చిన్న చూడండి, ఇందాకేమో భాగ్యం కలిగి చేసేవాడు ఆయన, వీలు కలిగి చేసేవాడు ఆయన. 6వ అధ్యాయం 1వ వచనంలో ఇంకేం రాస్తున్నాడు అక్కడ ఇంకో మాట చూసారా? 2వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను. మీరు చూడండి, నీకు అన్నీ ఇచ్చేది ఎవరట? అంచేత ఆయన ఇప్పుడు నీ కోసం ఏమయ్యాడో తెలుసా? దరిద్రుడాయను. కొంచెం అర్థం చేసుకోండి సార్. ప్రభువా నా కొరకు ఇంతలాగా ఎందుకబ్బా అంటే, ఆయన ఎందుకబ్బా ఊపిలో దిగాడంటే నిన్ను పైకి లేపదాడికి. నిజం చెప్తున్నాను, నీకోసం ఎందుకు నలుగు కొట్టబడ్డాడు అంటే ఏది? నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి. ఇలాగా వాక్యాల్లో తరచుగా మనం చదువుతున్నప్పుడు, ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేశాడా చేయలేదా? తర్వాత వాక్యాల్లో మనం చదివితే కనుక చేశాడా చేయలేదా? ఆదికాండం 24:1 వచనంలో చదివితే దేవుడు అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించాను. సరే 24, 35 వచనం 36 వచనం చదివితే కనుక ఆ పనివాడే చెప్తున్నాడు, మా యజమాని భార్య అయినా. చూడండి సార్, యజమాని ఆ దేవుడు ఏం చేశాడు అని అంటే అది చూడండి సార్, అన్నీ ఇస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారబ్బా? మీరు ఎలాగుండాలట? మీరు ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకొని ఏమండి రోజుకి ఇప్పుడు ప్రభు బల్లకు మనం రెడీ అవుతున్నామంటే దాని అర్థం ఏంటబ్బా అంటే మీరు క్షేమంగా ఉన్నారనేదే కదా అర్థం, మీరు బాగుగా ఉన్నారనేదే కదా అర్థం. మీ ప్రవర్తన, మీ నడవడిక బాగుందని నిర్ధారణ చేయడానికే కదా ప్రభు వల్ల తీసుకునేది. ఏమండి అప్పుడు అలాగే వెళుతున్నామంటే దానితో పాటు ఆశీర్వాదాలని కూడా వచ్చునుగాక. బైబిల్లో 23వ కీర్తన 6వ వచనంలో కృపాక్షేమములు ఏది ఎవరు వెంట రావాలట?
ఎవరు వెంట? నా వెంట వచ్చునుగాక. నేను బ్రతుకు దినములన్నయు దేవుని సన్నిధిలో చాలా గొప్పలుగా మారండి అబ్బా, తాళ్ళగా మారండి అబ్బా. అందుచేత ఒకటో పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాకు అర్థమైన ఒకే ఒక మాట ఏంటంటే, అబ్రహాము అంతలాగా ధనవంతుడు అవడానికి రీజన్ చెప్పండి అబ్బా. ఎవరు చెప్తారు? అమ్మా ఏమన్నారు? మళ్ళీ చెప్ప. దేవుణ్ణి ఇష్టపడ్డాడంటారా? ఓకే ఓకే, కొంచెం ఆ వయసుకి తగ్గ ఆలోచన. సరే, పెద్ద మరి అబ్రహాం గొప్పోడు అయిపోయాడు. ఇగో ఆకాశం కూడా అయ్యి బాబు ఇదేంటారు బాబు ఎంత దీవెనలు ఆయన మీద కురిపించేస్తున్నాడు. ఎందుకంటే దేవుని దగ్గర కొన్ని రకాలైన రహస్యమైన కొన్ని ధన నిధులు ఉంటాయి. ఏముంటాయమ్మా? అలాంటి ధన నిధుల్లో అబ్రహాముకు సంబంధమైన దీవెనలు కుంభవర్షంలాగా వచ్చి పడిపోతున్నాయి అతని మీద. అబ్రహాం ఇలా కళ్ళు తెరితే డాడీ డాడీ అంటున్నాయి నక్షత్రాలన్నీ, ఇలా కిందకి వెళ్తే ఇసుక రేణువులు డాడీ డాడీ అంటున్నాయి. ఏమో ఇవన్నీ అర్థమైతే కనుక, బాబోయ్ అబ్రహాం గారు, దేవుడా దేవుడా నన్ను ఇలా చేస్తానని నువ్వు అన్నవ్వలేదు, ఇవన్నీ ఇగో పాట పాడుతున్నాయి, అక్కడ పాట పాడుతున్నాయి, ఇటు వెళ్తున్నా అంటే నేను అంటున్నా, అబ్రహాం అలా గొప్పోడు అవ్వడానికి, అంత ఆస్తిపరుడు అవ్వడానికి నమ్మితే దేవుడిని అలా నమ్మాలి. ఎలా నమ్మాలి అది చెప్పండి. నమ్మితే అది చెప్పట్లే. అబ్రహాం దేవుడిని నమ్మాను అని అనగానే మనం మాత్రం అదే 15 ఆదికాండంలో చదువుతాం కదా, ఆదికాండంలో 15:5-6 వచనాల్లో చదివితే అబ్రహాం దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా, అది ఒక్క పాయింట్ అనుకున్నారనుకో. సరే, నీతిమంతుల ఇళ్లలో ఏముంటాయట? ఘనమైనవి విలువైనవి ఉంటాయని ఉందా లేదా? ఉన్నదా లేదా? ఉంటుందా లేదా? సరే, అక్కడికి కూడా వెళ్దాం అనుకో. ముందు అయితే ఇది చూద్దాం. ఇప్పుడు అబ్రహాము ఎంత గొప్పోడు అవ్వాడంట, అంత గొప్పోడు అవ్వడానికి దేవుణ్ణి అలా నమ్మాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం అక్కడ 6వ వచనం ఒకసారి చదువుతారా? హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడండి సార్. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. ఏంటండి? నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అండి అనుసరించుచు అండి ఎడతెగక అంటే అర్థం ఏంటి? నో ఫుల్ స్టాప్, నో ఆబ్సెంట్, మళ్ళీ అక్కడ ఏదో స్టాప్ అనే మాట రాకూడదట. అట్లా నమ్మండి. ఇక బైబిల్లో 101వ కీర్తనలో మనం ఎక్కువ చదివేది ఏంటంటే, దేవునికి కావాల్సింది నమ్మకస్తులే కావాలట. ఎవడైతే దేవుణ్ణి బాగా నమ్మడం మొదలెట్టాడో వాడు ఏమైపోతాడో తెలుసా? ఆస్తిపరుడు అయిపోతాడు. ఏమైపోతాడబ్బా? ఎవరు నమ్మాలి? ఎలా నమ్మాలి? నమ్మే కొద్దీ దేవుని సన్నిధిలో ఏమైపోతావో తెలుసా? నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమండి అక్కడ ఏమంటున్నాడో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మావు, అప్పుడు ఆయన కృపయందు నువ్వేమవుతావు? బలవంతుడు అయిపోతావు అంటాడు. నేను ఒక్క రిక్వెస్ట్ కోరుతున్నా సార్, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనిని ఆస్తిపరుడుగా చేసింది. దేవునికి స్తోత్రం. ఎవరెవరిని నమ్మినా ఏమైపోతామో తెలియదు, కానీ యేసయ్యని నమ్మిన వాళ్ళు నానిపోరు, యేసయ్యని నమ్మిన వాళ్ళు సిగ్గుపాలు కారు. దేవునికి స్తోత్రం. అందుచేత అబ్రహాము దేవుడిని నమ్మాడు. నువ్వు నేను కూడా యేసయ్యను ఎలా నమ్మాలట? మనం ఒకవేళ నమ్మదగిన వారము కాకపోయినను మన దేవుడు ఎవరట? అందుచేత అమ్మ యేసయ్యను నమ్మడంలో యేసయ్యను ఇష్టపడడంలో యేసయ్య కొరకు బ్రతకడంలో నువ్వు చాలా స్పెషల్గా కనబడాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. సరే, అబ్రహాము ధనవంతుడు అయిపోయాడు. అబ్రహాము అలాగా ధనవంతుడు అయిపోయాడు అనేది ఆ కాలంలోనే అలాగా అయిపోయిందిలే అని అంటే బైబిల్ ఒప్పుకోవట్లే. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 దగ్గర నుంచి మనం చదివితే అబ్రహాము పొందిన ఆశీర్వాదములు యేసుక్రీస్తు ద్వారా ఎవరికట? నీకు నాకు దొరకాలి, అందాలి అని ఆ ఐశ్వర్యం, ఆ ఆశీర్వాదం, ఆ దీవెనలు ఇంకా ఇప్పటికీ అవి పనిచేస్తూనే ఉన్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా నాకు స్వంతము. అబ్రహాము పొందిన ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా నాకు స్వంతము. శత్రు కోటను ఎదురు నిల్చేదా, క్రీస్తేసులో నేను బలవంతుడనే, నాకు ఉన్నత
దేవుని కుమారుడన్. నేను ఎవరనంటే ఆ ఉన్నతమైన దేవుని కుమారుని గనుక నేను ఎప్పుడు జయముతో ఉందునుగాక. అందుచేత పాయింట్ నెంబర్ 1లో అమ్మా ప్రభువుని నమ్మండి, ప్రభువుని నమ్మండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభువుని నమ్మండి. నమ్మని వారికి శిక్ష ఉంది. ఇలాంటి బోల్డ్ అని మనం చదువుతాం. కానీ నాకు నా అయ్యగారు చెప్పేది, నువ్వు ప్రభువుని నమ్ము, నమ్మడంలో తనివి తీరా నమ్ము, ఎడతెగక నమ్ము. దేవుడు నిన్ను తలగా చెయ్యునుగాక, తలగా చెయ్యునుగాక, ఉన్నతమైన బిడ్డగా చెయ్యునుగాక, ఆస్తిపరుడుగా అవుదువుగాక. ఏమంటే స్థలాలు కొనేవారిగా, ఆరోగ్య విషయంలో, జీవిత విధానంలో, ప్రమోషన్ విషయాల్లో, అన్నిటిలో నువ్వు కాలు పెట్టిన ప్రతి చోట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమి రాశాడు సార్? యెహోషువ గ్రంథం 1:3వ వచనంలో ఏమని రాస్తున్నాడు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. ఏమమ్మా ఏమన్నాడమ్మా? నువ్వు అడుగు పెట్టు, చెప్పాలి నువ్వు అడుగు పెట్టు. గట్టిగా చెప్పట్లేదు, నువ్వు అడుగు పెట్టు. ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. గట్టిగా చెప్పట్లేదు. మేమేం చేస్తామంటే ఇప్పుడు మీటింగ్లకు పిలుస్తారు కదా, నేను చాలా సార్లు ఇలాగే చేస్తాను. వాళ్ళకేం తెలీదు. అయ్యగారు పిలుస్తారు, అయ్యగారు మనం ఇదిగో ఈ స్టేజీ ఇక్కడ, ఇదిగో ఈ ప్లేస్లో మనం వాక్యం చెప్తామని అంటే నా పాటికి నేను అక్కడికి వెళ్ళిపోయి మధ్యాహ్నం ఏదో టైంలో వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూనే ఉంటాను. ప్రభువా ఎవరెవరిని తీసుకొస్తావో నాకు తెలియదు, కానీ తీసుకొచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఏమవ్వాలో తెలుసా? వాళ్ళకి నీవు అవసరమని గుర్తుపట్టాలి, నీ రక్షణ వారికి తెలియాలి, మారు మనసు ఇదే సమయం అని ఇలాగా వాక్యాలు చెప్పుకుంటూ ప్రార్థన చేసి వచ్చేస్తాం. కానీ నిజంగానండి దేవుడు కార్యం చేయడం కళ్ళారా చూశాను. అలాగే ఇక్కడ ఏముందంటే నువ్వు కాలు పెట్టే చోటు ఏదైతే నీకు దొరకట్లేదో ప్రభు పేరు మీద కాలు పెట్టి అక్కడ యేసు నామములో కాలు పెట్టి ప్రార్థన చేయి. ప్రభు నీకు ఇచ్చునుగాక. ఎవడో కొనేస్తాడని అనుకోకు, అది నీకే ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది కొంచెం నవ్వుతాయి చెప్పండి అబ్బా. హల్లెలూయా. ఏది నువ్వు కాలు పెట్టే స్థలం, నువ్వు కాలు పెట్టేదంటే నీకు అర్థమవుతుందా? చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ఇప్పటికీ మించిపోలేదు. ప్రభు పేరు మీద నీ ఇదిగో ఈ స్థలం నాకు కావాలి, ప్రభు పేరు మీద అడుగు. అవతల వాళ్ళు అమ్ముదామని ఎన్ని ప్లాన్లన్నీ అయినాయి, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి చెప్తాను, మేము నీకు మాత్రం అమ్మమ్మ అంట. పో వెళ్ళు, నువ్వు నాకు అమ్మేది నువ్వు కాదు, యేసు ప్రభు చేస్తాడు ఆ పని. తిరిగి అది మనకు వచ్చునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద కార్యాలు చెయ్యాలబ్బా. ఆ చేస్తూ అప్పుడు ఆయన తరపున మనం నిలబడేటట్టుగా కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, నమ్మండి, దేవుణ్ణి నమ్మండి, మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. మీరేమవుతారమ్మా? ధనవంతులు అవుతారు. మీరేమవుతారమ్మా? ఆస్తిపరులు అవుతారు. ఏమవుతారమ్మా? చెప్పండి అబ్బా. ఇదో ఎవరు ఎన్నెన్నో సంపాదించుకుంటున్నారు, కానీ మీకు అలా కాదు. యేసు ప్రభువే ఈ బైబిల్ వాక్యాల్లో ఏమంటే మీరు ఐశ్వర్యవంతులు అవ్వడానికి ఒక్క సీక్రెట్ ఏంటంటే, ఏమండి ఒకడు రాజుగారట, రే నా దేశంలో అందరూ పేదోళ్ళే ఉంటున్నారు, ఆ రాజుగారికి ఇలాంటివి వస్తాయి కదా, రోజు సమస్యలు వస్తాయి కదా. అయ్యా చాలామంది మన దేశంలో పేదలు ఉంటున్నారయ్యా, ఈ పేదరికం పోవాలంటే మనం ఏం చేద్దాం అంటే ఓ రోజు రాజుగారు అనుకున్నాడట, పేదోళ్ళు ఉన్నారా, అలా అయితే పేదరికాన్ని నిర్మూలన చేయాలంటే ఏం చేయాలని చెప్పి రాజుగారు ప్లాన్ వేసి ఒకరోజు టముకేయించాడట. టముకేయించడం అంటే తెలుసా? ఏదో ఊర్లో అవి వచ్చినాయి చెప్తారు కదా, అలాగా. అయితే టముకేశారు. ఏంటంటే, ఒరే బాబు పలానా రోజున పలానా తారీఖున మీరు రాజుగారి ఇంటికి వస్తే కనుక ఆయన అంతఃపురంలో మీకేం కావాలో అవన్నీ తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ ఈ దేశంలో ఇక మీదట ఈ రాజుగారి పౌరుడిగా మీరు ఉండదలిస్తే కనుక ఈ దేశంలో పేదవాళ్ళుగా ఉండకూడదు. అందుచేత మీరు ఇప్పుడే వచ్చేయండి, పొలోమని వచ్చేయండి, వచ్చేసి మీకు రాజుగారి అంతఃపురంలో ఏం కావాలో అవి తీసుకుని వెళ్ళిపోండి. వెళ్ళి మీరు దాని ద్వారా మీరు ఏం కావాలంటే ధనవంతులుగా ఉండాలి అన్నాడట. అనగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? అయ్యో నిజంగా భలే ప్లాన్ వేశాడు రాజుగారు. అయితే మాకు కావాల్సిన ఉదయమే వచ్చేసారటండి. వచ్చేసి ఎవరికి దోచింది వాళ్ళు పట్టుకుపోతున్నారట. రాజుగారు సింహాసనం ఒకటి పట్టుకుపోతున్నాడటండి, ఒకడు మంచం పట్టుకుపోతున్నాడటండి, ఒకడు ఏవో కంచం పట్టుకుపోతున్నాడట. అట్టాగా అన్నీ పట్టుకుపోతుంటే రాజుగారు దూరం నుంచి అలా చూస్తున్నాడు. తీసుకెళ్ళి పోన్లు ఎలాగైనా నువ్వేం కాకూడదా, పేదోడిగా దరిద్రుడిగా చెప్పరేటండి, ఉండకూడదు అంతే. నువ్వు మాత్రం చక్కగా రాజుగారు గ్లాస్ పట్టుకుపోతున్నాడు, బంగారపు గ్లాసు, ఇవన్నీ పట్టుకుపోతుంటే ఆడెవడో నుండో బక్కోడు వచ్చి ఇలాగొచ్చి ఇక్కడ నుంచొని ఉన్నాడట. ఇంతకీ రాజుగారు ఆ పక్కన నుంచొని ఉన్నారు. రాజుగారు పక్కన ఉంటే రాజుగారు అంటున్నారట, ఒరే బక్కోడా అందరూ అన్నీ పట్టుకుపోతున్నారు, నీకేం మిగలవరా, ఏదో ఒకటి పట్టుకోవచ్చు కదా అంటే, మీరు అనుమతి ఇస్తే మిమ్మల్ని అట్టుపోతానండి అన్నాడట. ఎవరిని అట్టుపోతాను అన్నాడట. అప్పుడు వీళ్ళందరిలో ఎవరు ధనవంతుడు చెప్పండి అబ్బా.
ఎవరు ధనవంతుడు? ఎవరు ధనవంతుడు? గ్లాస్ అట్టుకుపోయినాడా, మంచం పట్టుకుపోయినాడా, కుర్చీ పట్టుకుపోయినాడా? ఎవరు ధనవంతుడు? రాజుగారిని పట్టుకుపోయి. ఇంతకీ రాజుగారిని పట్టుకుపోయిన సంగతి అందులో ఉన్న సైనికులకి వీళ్ళకి ఎవరు తెలియలే. తీరా చూస్తే మధ్యాహ్నం మట్లు చూస్తే రాజుగారు ఏంటంటే ఇంకెక్కడ రాజుగారు ఆడెవడో బక్కడు పట్టుకుపోయాడని చెప్పారట. అయ్యో బాబు, రాజుగారిని పట్టుకుపోయారని చెప్పి రాజుగారిని పట్టుకెళ్ళోడు పేరేం పేరని ఆడు ఊరు అవి తెలుసుకొని ఇక రాజుగారు అక్కడ ఉన్నారని చెప్పి మళ్ళీ అండి ఆయన అయ్యి బాబు ఎలాగున్నాడో ఏంటని చెప్పి రాజుగారి కోసం రోడ్లు వేసారట. రాజుగారి కోసం ఇక అక్కడెక్కడి నుంచో మంచాలు కొనుక్కొచ్చారట. రాజుగారి కోసం బంగారు ప్లేట్లు, ఎందులో తింటాడో పాప ఆయన అని చెప్పి బంగారు ప్లేట్లు. ఇదిగో ఇంతకీ రాజుగారిని పట్టుకొచ్చేసినందుకు వీడింట్లో బంగారు ప్లేట్ వచ్చింది, బంగారపు మంచం వచ్చింది, బంగారపు కుర్చీ వచ్చింది. వీడి కోసం ఆ రోడ్ అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? రాజుగారు ఎక్కడ ఉన్నారని చెప్పి రోడ్లు సూపర్గా తయారు చేస్తారట. అంటే నేను అంటాను, ఇప్పుడు మనం అందరం కూడా ఎవరిని ఎత్తుకుపోవాలి? ఎవరిని ఎత్తుకుపోవాలి? గట్టిగా చెప్పరా? ఏమండి, యేసు ప్రభు మన కోసం ఏమయ్యాడట? దరిద్రుడు అయ్యాడంటే ఇప్పుడు మనం ఎవరిని పట్టుపోదాం? చెప్పండి అబ్బా. ఎలాగా? ఇక యేసు ప్రభు నేను పట్టుకుపోతున్నాను, నేను పట్టుకుపోతుంటే ఎవరన్నా అడ్డొస్తే నేను ఊరుకుంటానా? అస్సలు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆయన వల్ల నేను లబ్ధి పొందాలి. ఇప్పుడు నేనేమంటానంటే బైబిల్ బాగా చదివితే ఆయన పేదవాళ్ళలాగా మన దగ్గర తిరుగుతున్నాడు కానీ పసిగట్టి రుచి పడితే కనుక ఆయన ముట్టుకుంటే చాలు మనకు దీవెనలే. ఆయన కూడా నడితే చాలు మన బతుకు మారిపోద్ది. అది బైబిల్లో ఉన్న సీక్రెట్. ఫర్ ఎగ్జాంపుల్గా ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక్కొక్క వాక్యం చదువుదాం, ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్స్ చూద్దాం. ఏమండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి సార్. 3వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశింప సఖ్యము కాని ఐశ్వర్యమును ఏమి సఖ్యం కాని ఉద్దేశింప సఖ్యము కాని చదవండి, బాగానే చదువుతున్నారు. ఏమని చదువుతున్నారు అక్కడ అంటే పెద్ద కంబైండ్ వచనాలు ఉన్నాయి కదా. కాకపోతే అందులో ఎలాగుందంటే శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అని ఉంది. ఎవరబ్బా? యేసు ప్రభు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన ధనవంతుడు. ఆకాశం నాదే, భూమి నాదే, ఇందులో ఉన్నదంతా నాదే. మీకు తెలుసా? ఏమండి ఇంకా కొన్ని వచనాలు ఇలాగే వెళితే గనుక బాబోయ్ అసలు యేసు ప్రభుని ఎవడన్నా వదులుతాడేంటి? బుద్ధున్నవాడు ఎవడో వదలడండి. అర్థమైందా? నిజంగా చెప్తున్నా. ఏ అంటే ఈయన వల్లే అన్నీ కలుగుతాయి, ఈయన వల్లే అన్నీ ప్రాప్తిస్తాయి, ఈయన వల్లే అన్నీ మనకి లభ్యం అవడానికి ఛానల్ ఉంది కనుక ఈ ప్రభువుని మనము ఏం చేయాలట? శోధింప సఖ్యము కాని ఎవరండి ఈయన? ఐశ్వర్యం. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి మనం? ఎవరిని పట్టుకోవాలి చెప్పండి అబ్బా. ఎవరైనా నేను కూడా వస్తాను నీకు సాయం చేస్తానంటే వద్దని చెప్పండి. ఎందుకంటే ఆవిడ మళ్ళీ వాట అడుగుతాడు. నేను ఎందుకు అలా చెప్తున్నాను తెలుసా? నా ప్రభు నాతోటే ఉండాలి, నేనే పట్టుకుపోతాను. ఆ బక్కోళ్ళలాగా వచ్చేసాను అంతే. అందరూ ఏం పట్టుకుపోతే పట్టుకుపోయారు కానీ నాకు మాత్రం యేసు ప్రభు వచ్చి చాలు నా ఇంటికి. దేవునికి స్తోత్రం. సంతోషంగా లేరా? యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును, యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఆయన ఒక్కడు చాలు సార్ మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత మీరు బైబిల్లో బాగా చూడండి సార్. యేసు ప్రభు గురించి ఇక కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదివితే ఏమంటే బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఎక్కడున్నాయట? ఎక్కడున్నాయట? యేసు ప్రభుని పట్టుపోదాం. ఎందుకంటే ఈ యేసు ప్రభు వల్లనే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఈ యేసు ప్రభు వల్లనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఈ యేసు ప్రభు వల్లనే ఈయన వల్లనే నీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అన్ని మూలల ఆశీర్వాదముతో ఉందువుగాక. అలా ఉండడానికి నీ కొరకు ఆయన సమస్తమును చేసి ముగించాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
అంచేత యేసు ప్రభు ఐశ్వర్యం, యేసు ప్రభు అని అనేది తెలుగు బైబిల్లో ఒక్క పాయింట్ చెప్తాను. మూడు రిఫరెన్స్లు ఎలా ఉన్నాయో చెప్తా. ఇది ఒక్కసారి చూడండి సార్. ఎలా ఉందంటే రోమాపత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో 24వ వచనం సార్ చదువుతారా సార్? ఏమన్నాడు అక్కడ? మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్య జనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెనని. ఏ ఐశ్వర్యం? ఏ ఐశ్వర్యం? గట్టిగా చెప్పరాబా. లోకంలో ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా ఏమంటే ఒక కారు కొన్నారనుకోండి, కొత్త కారు కొన్నారనుకోండి, కొనగానే ఏంటి నీకు కూడా కారేనా, మరి రైలు కొనుక్కోమంటావా ఏంటయ్యా అలా చూస్తున్నా? కారు కొంటే ఏడుతున్నారు, ప్లాట్ కొంటే ఏడుతున్నారు, ఓ స్థలం కొంటే ఏడుతున్నారు. ఇలాంటి వాళ్ళల్లో నన్ను ఎలాగన్నానని ఏమనుకోకండి. బయట వాళ్ళు కొంచెం నిన్ను చూడగానే అసూయ పడేటట్టుగా దేవుడు నిన్ను పైకి తెచ్చునుగాక. అసూయ పడాలి అంతే. అది ఎట్లాగో నాకు దాని మీద ఇంకా నేను వెళ్ళాలి లోపలికి. నా మీద ఏడ్చే వాళ్ళు ఉండాలి, వాళ్ళ మధ్యలో నేను కడుపు నిండా అన్నం తినాలి. దేవునికి స్తోత్రం. నా శత్రువులు ఎదుట నీవు నాకు చెప్పట్లేదబ్బా, ఎలా తింటున్నారు రా బాబు అంటే అదే మరి ఆయన నా కూడా ఉండి ఆ పని చేయించాడు. అందరూ శత్రువులు ఉన్నారు, అయ్యి బాబు ఎలాగని బిగిసిపోతారు. కానీ వీడు మాత్రం అసలు వీడికి బాధ లేదు, చీకు లేదు, చింత లేదు. ఎంత చక్కగా ఉన్నాడంటే నిన్ను కాపాడువాడు కునుకోడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మీరు ధనవంతులు అవ్వాలమ్మా, ఐశ్వర్యవంతులు అవ్వాలమ్మా. ఏమి లేదండి, బైబిల్లో చిన్న పాయింట్. తను నమ్మిన వారు ఎవరు కూడా సిగ్గుపాలు కారట. మీరు నేను అంటున్నా తను నమ్మావు, నేను నమ్మాను చెప్తున్నా, నేను నమ్మాను నా ప్రభువుని, నేను నమ్మిన తర్వాత ఆయన నన్ను ఎరా ఎక్కడి నుంచో వచ్చావు, ఎటో వచ్చావు, ఏంద్రా నీకు ఏం చెయ్యాలరా అని అనలేదు. నాన్న నన్ను నమ్మిన వాళ్ళు ఎవరు కూడా పేదవారుగా ఉండడం నాకు ఇష్టం లేదు, అది ఆయనకి ఇష్టం. అర్థమైందా? అప్పుడు నమ్మిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ధనవంతులు, తలగా పైవారిగా, హోదాగా, ఉన్నతమైన వారిగా వరుందురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఎస్తేరమ్మ ధనవంతురాలే పేద ఆమె? ఎవరండి ఆవిడ? బాగా బైబిల్ చదివితే ఆమెకి ఏమి లేదు, గేటు దగ్గర కాపలా. ఎందుకు అమ్మ బాబు ఉన్నారా? లేరు. ఎవరైనా ఉన్నారా? లేరు. పోనీ ఈవిడ ఏదన్నా చెబుదామంటే అని అంత చీపుగా అనుకుంటారు. కానీ టైం వచ్చేటప్పటికి అక్కడ ఎన్ని దేశాల నుంచి వచ్చారో వాళ్ళందరికన్నా ఈ బిడ్డే స్పెషల్గా ఎందుకు కనబడింది అంటే ఏమి లేదు, ఆ బిడ్డలో దేవుడు ఉన్నాడు. అదే ఐగుప్తు ఆవిడ వచ్చింది, ఆవిడ పెద్ద టోపీ పెట్టుకుంది, ఇలా పాము ఒకటి ఇలా నెత్తి మీద ఎత్తుకుంది, ఇలాగా పుసకొట్టినట్టుగా తిరుగుతుంది. రాజుగారు చూసే ఆవిడ నిలబడరు, అవతలకి వెళ్ళబడరా అన్నాడు. వెళ్ళిపోతే అవతలకి గంటి పడేశారు. కానీ అమ్మాయి ఎవరో కానీ ఆ పేరు ఏదట ఎస్తేరు. ఆ అమ్మాయి రాగానే ఏంటో 127 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, పెద్ద సామంతులు, మంత్రులు, ఇట్టాటోళ్ళు, యువరాజులు అందరూ ఇలా నిలబడ్డారట. ఆ బిడ్డండి ఆవిడండి ఆ పిల్ల ఎవరు కానీ అని అంటే ఏమి లేదు, ఆ పిల్ల ఎవరంటే ఏసై కూతురు. దేవునికి స్తోత్రం. ఏసై బిడ్డ అంతే. దేవునికి స్తోత్రం. వాళ్ళందరి దయ ఆ అమ్మాయి మీదకి వచ్చేసిందట. పినతండ్రి దయ ఆ అమ్మాయి మీదకి వచ్చేసిందట. హేగే గారి దయ ఆ అమ్మాయి మీదకి వచ్చేసిందట. ఏమంటే రాజుగారి దయ కూడా ఎవరి మీదకి వచ్చేసిందట? ఇప్పుడు ఆవిడ ఐశ్వర్యవంతురాలా పేదావిడ? చెప్పండి. మీరు ఇలా సీరియస్గా చూసి చెప్తే వాక్యాలు అర్థం కాదు. నవ్వుతూ చెప్పండి. నవ్వరా? నవ్వుతూ యేసయ్యా ఆ కృప నీ మీద ఉండునుగాక. మన బంధువులు ఉంటారమ్మా, వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు కానీ నీ లెక్కే వేరుండునుగాక. నా బంధువుల మధ్యలో నేను స్పెషల్ అంతే. ఇక ఒక పాయింట్ ఇప్పుడు చెప్తా. ఇప్పుడు మనం పైవారిగా రావాలి అనేది నా కోరిక, నాకు ఆశ కూడా అదే. అలా లేకపోతే నేను ఈ వాక్యాలు చెప్పడం నాకు కష్టమైందమ్మా. అంటే ఎంతకాలమైన వాక్యాలు అలాగే చెప్తూ ఉంటే బలహీనులు అలాగే ఉంటున్నారు, రోగులు అలాగే ఉంటున్నారు, అలాగే ఎప్పుడు చూసినా ఏదైనా మాకు సాయం చేసేవాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో అని అనుకోవడం. చాలామందికి ఇప్పుడు చూసారా, మంచిగా సేవ చేసేవాళ్ళు ప్రభువును పట్టుకొని చేయట్లే. ఎవడన్నా తెల్లోడు దొరుకుతాడేమో, అటు జోబులోంచి ఏదన్నా పాపం ఏమో వీడు మొఖానికి ఏమో తీసి ఇవ్వాలి కాబట్టి ఇట్టా చూస్తున్నారు. అరే తెల్లోడు కన్నా మించినోడు నా ప్రభు అనే సంగతి అర్థం కావట్లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభువును చూడు, ప్రభు ఐశ్వర్యవంతుడు, ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఐశ్వర్యవంతులే. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సంతోషంగా కొంచెం నవ్వుతో చెప్పండి అబ్బా. లేకపోతే మీరు నవ్వకుండా ఉన్నారనుకో వాక్యం వెళ్ళదు. దేవునికి స్తోత్రం. సరే, రెండో పాయింట్కి వెళదాం, ఎందుకంటే టైం వెళ్ళిపోతుంది. అది నా టైం నాకు చెప్పేసాడు ఆయన, అదే టైంని ముగించేస్తా. సరే, ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే మీరు 26వ అధ్యాయం ఎక్కడ ఆదికాండం 12వ వచనంలో చదివితే గనక ఏమండి, చిన్న పాయింట్ అది. ఏమండి, ఇప్పుడు ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందెను. ఎన్నంతలమ్మా? 100 ఫలం. ఎన్నంతలమ్మా? 100. ఏ టైం అది? ఏ కాలం అమ్మా? కరువు కాలంలో ఎవడైనా 100 అంతలు అవుతాడండి? మరి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని పై వచనాలు చదివితే అదే చదువుతా. ఇంకో మాట చెప్పనా, మీరు గొప్పోళ్ళు అవ్వాలన్నా ధనవంతులు అవ్వాలన్నా ఇస్సాకు ఏం చేశాడబ్బా అంటే 26వ అధ్యాయంలో ఆ మొదటి 2 వచనాల్లో ఇస్సాకుతో దేవుడు అన్నాడు, నానా నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు అన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు అంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా బాగున్నారంటే నీకు అది అనవసరం, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు. అప్పుడు సరే ప్రభువా, మరి నన్ను ఇక్కడ ఈయన నుయ్యి తవ్వాడు, ఆ నుయ్యి ఎవరిది అన్నారు? మాదే అన్నారు. ఇంకో నుయ్యి తవ్వాడు, అది మాదే అన్నాడు. ఇంకో నుయ్యి తవ్వాడు, అది మాదే అన్నారు. ప్రభువా అన్నీ నాయని లాగేసుకుంటున్నారు వీళ్ళు. ప్రభువా ఆఖరికి వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా బాబు నువ్వు ఇట్రా, నువ్వెవరో మాకు తెలియదు కానీ ఇక్కడ నుంచి ఏరియా వదిలిపెట్టి అవతలకి వెళ్ళిపో అన్నారు. అలాగే వెళ్ళిపోయాడు. కానీ అక్కడే ఉంటున్నాడు. ఏంటబ్బా ఈయన ఇక్కడే ఉంటున్నాడంటే ప్రభు ఏమన్నాడంటే నువ్వు ఈ దేశంలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలి మీరు? అలాగున్నాడు. తీరా ఒకరోజు ఎప్పుడుకో ఏమంటే ఆ పీకోలుగాడు ఉన్నాడు చూసారా, అతను అభిమేలెకు ఉన్నాడు చూసారా, రాజుగారు వాళ్ళు ఆలోచన వచ్చింది. ఎవరెవరో సమాచారం చెప్పారు. ఎవరికి? రాజుగారి దగ్గరికి. ఆ ఏరియాలో అడవికి దగ్గరలో ఒక అతను ఉన్నాడు, అతను చూడాలి సార్, ఏం వేసి పెంచుతున్నాడు కానీ బాబో ఎకరాలు పండించేస్తున్నాడు సార్ అని అంటే, అవునా మన ఏరియాలో ఈ కరువు కాలంలో ఇంత ఎండలో ఇలాంటి స్థితిలో అవునా అంటే, అవును సార్ అని అనగానే రండ్రా మనం అందరం వెళ్దామన్నారు. తీరా వీళ్ళందరూ వచ్చాక ఆసాం ఎవరు రమ్మని బయటికి అంటే ఆయన బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఆహా ఇతనా, అప్పుడు మనం వెళ్ళిపోమని చెప్పాం కదా, మన ఏరియాలో ఉండొద్దని అన్నాం కదా, అతనే కదా ఇతనా అని అంటే అదే మనిషిని నేను అన్నాడు. అప్పుడు ఆయన గురించి ఎంక్వైరీ చేశారు. ఎవలాగా ఇతను పైకి వచ్చాడు, ఏ మందు వాడుతున్నాడు, ఎందుకు ఈ కరువులో కూడా నీళ్ళు ఎలా వచ్చినాయి ఈయనకి, అది ఇది చూస్తే అతనికి ఎవరు తోడుగా ఉన్నారట? అమ్మ ఇప్పుడు నేను అనేది చూడండి, రాజుగారే చివరికి ఏం చేశాడంటే, ఇగో సార్ ఇలాంటి రోజుల్లో కూడా మీరు ఇంత ఐశ్వర్యవంతులుగా ఇంత ధనవంతులుగా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో మీ చెయ్యి పైకి వెళ్ళిపోద్ది, మేమేమో తక్కువ అయిపోతాం, ఎందుకైనా మంచిది రండి కొంచెం చేతులు కలుపుకొని మనం ఏమవుదాం. ఇప్పుడు ఉప్రవాదం అంటే ఏంటి? కొంచెం మీ సహాయం నాకు కావాలి, నా సహాయం మీకు కావాలి, ప్లీజ్ రండి అని అలా చేతులు కలుపుకుంటే అప్పుడు ఇస్సాకు ఏమన్నాడంటే, అప్పుడు మీరు నన్ను నిలుపమన్నారు, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటున్నాడు. ఇక దేవుడు నిన్ను పైకి తెచ్చునుగాక. ఆఖరికి లోపల పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి సరిగ్గా వాళ్ళ సంతోషంగా పంపితే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది ఇస్సాకు కరువు కాలంలో కూడా ఎన్ని రెట్లట? ఎవరి వల్ల అంటే అప్పుడు సారీ ఇప్పుడు ఇస్సాకు అలా పైకి రావడానికి కారణం ఏంటి చెప్పండి అబ్బా, ఎవరు చెప్తారు? ఇంగేసి చెప్తున్నారా? అంతా కలిపి ఒకే మాట అనేస్తే నాకేం వినపడకూడదా నా అన్న ఉద్దేశమా ఏంటి? ఒక్కరు చెప్పండి. సరే ఒక్కరు అమ్మా ఏదో చెప్తున్నారు నాకు వినబడాలి, ఈ మానిటర్లోంచి నాకు రావట్లే. సరే ఒక్క మాట అయితే చెప్తాను. ఇస్సాకు అలా పైకి రావడానికి కారణం దేవుడు అతన్ని ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీకంటూ స్థానం ఉంటుందమ్మా, ఆ స్థానాన్ని చీప్గా ఎంచకూడదు, అర్థమైందా? మీకంటూ ఒక స్థాయి ఇస్తాడు దేవుడు, ఆ స్థాయిలో మీరు చవకబారినట్టుగా ఉండకూడదు. మీకంటూ పాత్ర ఉంటుంది, ఆ పాత్రకు భిన్నంగా మీరు ఉండకూడదు. ఎప్పుడైతే దేవుడు నన్ను ఈ స్థానం ఉండమని చెప్పాడు అనగానే అందులోనే ఉండు, దేవుడు చూస్తాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు, చిన్న చిన్న విషయాలు కరెక్ట్గా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, చాలా ప్రత్యేకంగా ఉన్నాడు. ఇక అంతే, దేవుడు గబగబా ఏది కావాలన్న ముందు నీతో ఆయన మాట్లాడేటట్టుగా అయిపోద్ది. ప్రభు నిన్ను పైకి తెచ్చునుగాక, పైకి తెచ్చునుగాక. నేను ఇందాకే చెప్పాను, ఆయన ఐశ్వర్యం ఎట్టాడిదంటే మహిమ ఐశ్వర్యం. ఎటువంటిదండి?
దాంట్లోనే దగ్గరగా 3-4 పాయింట్లు ఉన్నాయి. కాకపోతే మీరు ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట తరచుగా చదువుతాం. అందుచేత నేను అంటాను, ఎవరైతే ఆయన చెప్పినట్టు చేస్తారో వాళ్ళు ఎలాగైపోతారంటే ఐశ్వర్యవంతులు అయిపోతారు, ధనవంతులు అయిపోతారు. ఇదిగో బైబిల్లో ఉన్న వాక్యం యథార్థం. ఏది? 8వ అధ్యాయం 8వ అధ్యాయం 9వ వచనంలో 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం, మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా. ఆయన మనము ఐశ్వర్యవంతులు అవ్వాలని, ధనవంతులు అవ్వాలని మన నిమిత్తం ఆయన ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడు. ఇప్పుడు ఇగో దరిద్రులు అంటోళ్ళు, పేదోలుగా ఉన్న మనం, నీచులుగా ఉన్న మనం ఇప్పుడు గొప్పవారం అవ్వడానికి అది యేసు ప్రభువే కారణమై ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు బైబిల్లో యావరేజ్గా ఇలాంటివి చూస్తే గనక మనం పైకి రావాలి అనేది దేవునికి ఇంత ఆలోచన ఉంది. ఇప్పుడు బైబిల్లో మనం చదువుతాం జనరల్గా సొలొమోను గారి గురించి ఒక మాట చదువుతాం. ఇది చూస్తారా? ఇది 2వ దినవృత్తాంతాలు 1వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం ఒకసారి చదువుతారా సార్? అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నువ్వు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను శత్రువుల ప్రాణంనైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానాన్ని తెలివిని అడిగి ఉన్నావు కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీ కన్నా ముందుగా నున్న రాజులకైనను, నీకు చూసారా, నీ ముందున్న ఏ రాజుల కన్నాను, నీ తర్వాత వచ్చు రాజులకైనను, రాజుల కాలంలోనైనాను కలుగని ఐశ్వర్యమును ఏమిస్తాడంటమ్మా? కలుగని ఐశ్వర్యమును ఏమిస్తాడబ్బా? సొమ్మును. నా దగ్గర బైబిల్లో నేను ఆయన గురించి, సొలొమోను గారి గురించి నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఇంట్లో ఒకరోజు కనుక భోజనం వండారు అనుకోండి, వేలు 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 జంతువులకు వచ్చేసేవారు. అంటే అంతలా తింటారు వాళ్ళు. ఒక్కటి కాదు, ఆయనతో పాటు కొన్ని వేల మంది కూడా తింటారు అనుకుంటాం. మరి గొప్ప గొప్ప వాళ్ళు అయ్యి బాబాయ్ బాతులు వండాలనుకో, బాతులు కనీసం 10 సరిపోతాయట కాదు, 40-50 అలాగా. మేకలు దగ్గర 100 ఎన్నో అట్లాగా. అదే లిస్ట్ ఉంది నా దగ్గర, బైబిల్లో ఉంది. బాబో ఈయన ఎక్కడోడరా బాబు అంటే చపాతీలు చేయడానికి పిండి కావాలనుకో, ఎన్నో మనుగులట అట్లాగా. మరి అంత గొప్ప అయినా అయ్యా నాకు ఏం లేదండి, నాకు జ్ఞానం ఇవ్వండి అంటే, అసలు నేను ఒక్కటే చెప్తున్నాను, ఎవరైతే యేసు ప్రభు జ్ఞానమని గుర్తిస్తారో వాళ్ళు ఐశ్వర్యవంతులు అయిపోతారు. అర్థమైందా? యేసు ప్రభు ఎవరండి? 1:31 చదవండి అమ్మా. ఏది? 1వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఎట్లా రాస్తాడు అక్కడ? 1:31 వచనమమ్మా. ఏం రాస్తాడు అక్కడ? యేసు ప్రభు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి అని రాయబడినది నెరవేరునట్లుగా దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధతయు. అబ్బా, నేను ఒకటే అంటాను, ఎవరైతే యేసు ప్రభు జ్ఞానం అని ఆయన ముఖ్యమని గుర్తుపడతారో వాడు పైకి వచ్చేస్తాడు సార్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగును గాక, ఆయన హెచ్చించబడును గాక, ఆయన సంతోషించును గాక, ఆయన నీ విషయంలో నా విషయంలో మహిమ పరచబడును గాక. రీజన్ ఏంటంటే సొలొమోను గారు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వినేసి భలే ప్రార్థన చేసావయ్యా. నేను అంటున్నా అమ్మా, మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసేవానికి ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. అచేత మీరు ప్రార్థన చేయండి. బైబిల్లో భలే ఉంటాయి సార్. ఇంకా ఇది మాత్రమే కాదు, ఈయన గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ తనకు ముందు కానీ తన తర్వాత కానీ ఇట్లాంటి ఒక ఐశ్వర్యవంతుడు కనబడొద్దు. దేవునికి స్తోత్రం. అతడు అంత ఐశ్వర్యవంతుడు అవ్వడానికి ఆయన ఇచ్చిన జ్ఞానమే. దేవునికి స్తోత్రం. దాంతోపాటు ఏం కావాలో అని ఇచ్చాడట.
స్థలాలు ఇచ్చాడట. నయ్యం బైబిల్లో మీరు ప్రసంగి 1వ అధ్యాయం చదవాలి. 7 రకాల ప్రత్యేకతలు ఎన్నో చాలా ఇచ్చేసాడబ్బా. 1వ అధ్యాయం చదవగానే ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఎవరో వచ్చి చెప్పారు. ఎవరితోటి? సొలొమోను గారితోటి. ఏం సార్ అలాగున్నారు ఏంటంటే ఏటో నాకు అంత సంతోషంగా లేనంటే ఓ పని చేయండి, స్థలాలు కొనండి, పొలాలు కొనండి, తోటలు కొనండి, ఆ ఫామ్ హౌస్ లాంటివి కొనండి అంటే అలా కొంటే వస్తుందని చెప్పి కొన్నాడు. అవి సరిపోయింది కొంతకాలం. మళ్ళీ వేరేలాగా కనిపించాడు. అదేంటి అలా కొన్నారు ఏంటంటే ఓ పని చేయండి అని వాళ్ళకి అన్నారు. వ్యాపారం చేయండి అన్నారు. వ్యాపారం చేయండి అంటే ఏం వ్యాపారం అంటే సముద్ర వ్యాపారం చేసేవాడట. ఆయనకు వాడలు ఉండేయట. అర్థమైందా? మీరు బైబిల్లో లెక్కేస్తే ఇలాగే ఉన్నాయి. అయితే నేను అంటాను, ఇక మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని గుర్తుపట్టేస్తారో మీరు ఐశ్వర్యవంతులు అయిపోవాలి, ధనవంతులు అయిపోవాలి, ఆస్తిపరులు అయిపోవాలి, తల్లగా ఉండాలి. అమ్మ బైబిల్లో ఒక చిన్న పాయింట్లు చూద్దామా? అది ఎలాగా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఆయన దగ్గరట ఆకాశపు తూములు ఉన్నాయట. ఏమున్నాయండి? చెప్పాలి గట్టిగా చెప్పట్లేదమ్మా. ఆకాశపు తూములు అంటే ఏంటంటారయ్యి? అదే ఏదో స్కై బ్లాస్ట్ ఏదో అంటున్నాడు కదా, ఆ ఆకాశం పగిలిపోయి వర్షం కురిచేస్తుంది అంటున్నారు చూడు. ఆశీర్వాదాలు అలా కూర్చును అలాగొచ్చును కాక. నేను బాగా సరదాగా చెప్తున్నాను. నా ప్రభు ఎట్టాటాడంటే ఒరే నేను ఉండమన్న చోట నువ్వు ఉండు, నీకు అన్నీ నేను తెచ్చి పెడతాను అంటాడు. అంతే అలాగా. అది ప్రభువా ఇలాగైతే ఎలా ప్రభు అంటే నీకెందుకు, నేను చెప్పిన చోట ఉండు, నువ్వు కరువులో కూడా నీకు ఎలాగుంటావు? ఏమండి ఐశ్వర్యవంతుడు అయిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బైబిల్లో ఇంకో మాట చెప్తానబ్బా, ఇది చదువుతారా? ఎందుకైనా మంచిది. ఇది కూడా మనం చదువు. యోబు గ్రంథం 38వ వచనం చదువుతారా? అక్కడ ఏమన్నాడు? ఆయన దగ్గర ఏమున్నాయట? ఆయన దగ్గర ఏమున్నాయి చూడండి సార్. దేవునికి మహిమ కలుగును గాక. ధూళి బురదయై పారునట్లును మంటి పెడలు ఒకదానికొకటి అంటుకున్నట్లును ఆకాశపు కలశములలోని. ఏంటమ్మా ఆకాశపు కలశములలో? కలశం అంటే ఏంటో కొంచెం పట్టండి అబ్బా. ఇందాకేమో తూములు అని రాశాడు. ఎవరు దేవుని పిల్లలై ఉంటారో అమ్మా వాళ్ళ కోసం ఆకాశపు తూములు తెరవడం ఏందయ్యా బాబు? ఏది నువ్వు ఇచ్చిన రూపాయికి, నువ్వు ఇచ్చిన 10 రూపాయలకి, నువ్వు ఇచ్చిన దశం భాగానికి. ఇక నేను చెప్తున్నాను, దేవుని పిల్లలు దీవించబడ్డారు అని అన్నప్పుడు అండి, నా వెంక చూస్తున్నారా? నిజంగా చూస్తున్నారా? వాక్యం ముగించమంటారా? ఇంకా ఉంది నా కోసం, కొంత టైం ఉంది. కానీ అయ్యా నేను చెప్తున్నా, దేవుడు నన్ను దీవించాడు అనేది నిజమైతే ఖచ్చితంగా నేను ఇతరులకు కూడా సహాయం చేసే మనిషిగా ఉండాలి. మీకు అది అర్థమైతే కనుక పట్టుకోండి. నీకు ఇంకా అర్థం కాలేదనుకో, ఏదో యావరేజ్లో బాగుంటారు అంతే. కానీ నాకైతే అనిపిస్తుంది దేవుడు నన్ను దీవించాడు అనడానికి బయట వాళ్ళకి. ఇప్పుడు అమ్మ ఇదేంది ఇప్పుడున్న వాళ్ళు గొడవలన్నీ ఎలా ఉంటాయంటే క్రొత్త బంధంలో దశం భాగం ఇవ్వాలా అని అంటాడు. ఆడెవడో వేస్ట్గా వెళ్ళండి, వీళ్ళందరూ కూడా వేస్ట్ అండి బాబు. అసలు ఇవ్వడం అనేది ఒక కాన్సెప్ట్, అది దేవుని మనస్సు అని తెలుసుకోవాలి మీరు. క్రొత్త నిబంధనలో ఉందా, పాత నిబంధనలో ఉందో లేదో అది వేరే సంగతి. కానీ నాకైతే తెలుసు నా దేవుడు ఇచ్చేవాడు. ఇవ్వడంలో ఆయన ఎలాగెత్తాడంటే నువ్వు రూపాయి ఇచ్చావు అమ్మ, నీకు 100 రూపాయలు ఇస్తానమ్మా అంతే అంటాడా? కొదువు లేకుండా ఇస్తాడట. ఎలాగెత్తాడమ్మా? బైబిల్లో చదివితే 17వ అధ్యాయం 25వ వచనం చదివితే అపోస్తుల కార్యాల్లో అవే చదువుతాం. మీరు కావాలంటే 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎక్కడ 20 దగ్గర నుంచి వెళితే గనక ఆయన అడుగు వాటి కంటే కూడా ఊహించు వాటి కంటే కూడా. ఏంటండి ఆ మాటలు అలా రాసాడేటండి? ఏమండి అలా రాశాడు? ఏమంటే అడిగే దానికన్నా ఎక్కువ ఇస్తాడట, ఊహించే దానికన్నా ఎక్కువ ఇస్తాడట. అంటే ఇప్పుడు ఆయన మన దేవుడు ఎట్టంటాడు అంటే ఆయన ఇవ్వడంలో స్పెషాలిటీ. అసలు నా దేవుడి పేరే ఇలాగంటే బాగుంటుంది, ఈజ్ అ గివర్ అని అనాలి. ఇచ్చేవాడు ఆయన. అది మాత్రం మనకు ఉండదు. ప్రభు మేము తీసుకునే వాళ్ళం కానీ ఇచ్చేవాళ్ళం కాదట. ఊరకండి అయ్యా, ఇచ్చేవాళ్ళం కాదు, తీసుకునే వాళ్ళం కాదు. ప్రభు నేను కూడా ఇచ్చేవాడినిగా ఉంటాను. దేవునికి స్తోత్రం. అదేంటి బాబు వాక్యం ఎలా తీసుకొచ్చారా చివరికి అని అనుకోకండి. అర్థమైందా? మీరు తలగా ఉండాలి అంటే మీకు కొన్ని రిఫరెన్స్ చెప్తాను. అది ఎలా ఉంటుందంటే సీరియస్గా ఉండడానికి కాదు, 1-2 పాయింట్లన్నా చెబుతాను. చూడండి అమ్మ, తిమోతీయులకు రాసిన పత్రిక ఒక పాయింట్ చూద్దాం మనం. 6వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ఒక్కసారి చూస్తే కనుక అక్కడ ఏమంటాడంటే
ఏమన్నాడమ్మా? 6వ అధ్యాయం 18, 19. వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును. ఏం చేయవాలంటే? మేలు చేసేవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును. ఏ దార్యం అంటే? ఔదార్యం గలవారును. తమ ధనములో ఇతరులకు. ఏంటమ్మా? మీ ధనంలో ఇతరులకు పాలిచ్చు వారైనను. చెప్పండి అయ్యా. అయ్యి బాబా, ఇలాంటి వాక్యాలు చూపించకండి మాకు. అదా అంటే ఇలాంటి వాక్యాలు వద్దా? ఎవడన్నా ఫ్రీగా ఇచ్చేస్తాడని నయ్యం పెనాలు కూడా తాగేసి తిట్టున్నాం. ఏదైనా నేను అనేది మీకు అర్థమవుతుందో లేదో? ప్రభు నాకు ఇచ్చాడు. ఇక అమ్మ చెప్తున్నా నేను దేవుని విషయంలో ఇవ్వడంలో నా చెయ్యి ఇంకా దీవెనకరంగా ఉండాలని కోరుకుంటా. పాస్టర్గా నేను అంటాం కాదు, మీరు కూడా అలాంటి వాళ్ళు ఉన్నందుకు దేవునికి స్తోత్రం. చాలా ఉన్నతంగా ఇంకొక వచనం కూడా చదువుదాం ఊరిక. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చాడు అనడానికి ఇప్పుడు అవతలోళ్ళకి తెలియాలి. ఏమంటే నేను ఒకసారి ఒక అయ్యగారు ఇక్కడికి కూడా వచ్చి వాక్యం చెప్తాడు. ఆయన నాకు తెలుసు, అప్పుడో ఇప్పుడో వస్తాడు కాబోలు తెలుసు. ఒకరోజు నేను మధ్యాహ్నం అన్నం తింటున్నా, సరిగ్గా అప్పుడే ఇంకా 2 ముద్దలు తినుంటానేమో. ఆయన అన్నా అని ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేనేం చేశానంటే, అవునా అన్న ఎక్కడున్నారు మీరు అన్నాను. ఇలాగా అంటే కొంచెం ఇలా పరిస్థితి ఇలా ఉందన్నాడు. ఏంటి పరిస్థితి అంటే, మీరు ఎక్కడున్నారో ఇంటికి రండి అన్నాను. ఇంటికి రండి అంటే నా బండి బోరుకు వచ్చింది, ఒక్కసారి చేశాను, 2 సార్లు చేశాను, 3వసారి చేశాను అన్నాడు. 3వసారి ఇప్పుడు అదే అక్కడ ఉంది, నేను రావడానికి ఆటో వేసుకురావడం టైం పడుతుంది అన్నాడు. సరే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, నేను ఇప్పుడు అక్కడికి వస్తాను అన్నాను. అని అలా కాదన్నా, కనీసం నన్ను కొంత దూరం వస్తాను అంటే, ఓ పని చేయనా, నువ్వు కొండాపూర్ చౌరస్తాకి రా అన్నాను. కొండాపూర్ చౌరస్తాకి రా అన్నాను. నువ్వు రా, అక్కడికి రా అని అన్నాను. నేను ఆయనకి ఏం చేస్తాను ఆయనకి తెలీదు, కాకపోతే ఆయన నన్ను కలవాలనుకుంటున్నాడు, నేను ఆయన్ని కలవాలనుకుంటున్నాను. నా మనసులో అనిపించింది, అరే ఒక్క బండిని 3 సార్లు బోరు కొట్టించాడట, చేయించాడట, అయినా ఈయన ఏంది ఇలా కొన్నాడని చెప్పి రాండి అని చెప్పి షాపుకి తీసుకెళ్ళి, అన్నా నీకు నచ్చిన బండి తీసుకో, ఇందులో ఇప్పుడు తీసుకో అన్నాను. ఇప్పుడు తీసుకొని సంతోషంగా నువ్వు ఇంటికి వెళ్ళాను అంటే, ఏమంటే ఆయన నాతో మాట అన్నాడు, సార్ నేను దగ్గరగా 35 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నాను, ఎప్పుడూ నా జీవితంలో ఇలాగంటూ ఒకరోజు చూడలేదండి అన్నాడు. కానీ ఎప్పుడైతే నేను ఆయన ఇంకా అలా చూశానో, ఓ పని చేయండి అన్న, ఇలా దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇక మీదట నువ్వు తీసుకునేదట్టు కాదు ఇచ్చేదట్టుగా ఆ లిస్టులోకి రావాలి నువ్వు అన్నాను. దేవునికి స్తోత్రం. నిజం సార్, అలా మనం తయారైతే అప్పుడు దేవుడు ఏంటంటే ఇచ్చే వాళ్ళకి ఏంటి, నీళ్ళు చేదే కొద్దీ ఏమవుతాయి, ఓరుతాయా ఓరవా తవ్వే కొద్దీ అలాగ ప్రత్యేకతలో దేవుడు నీకు ఇచ్చునుగాక. సరే ఇప్పుడు ఇలాగే వాక్యంలోకి వెళ్తే కనుక అది పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది, అక్కడ అదేదో డొక్కుటో ఏమది వెళ్ళిపోతుంది. అందుకని నేను ఇంకో వచ్చిన చెప్తా. ఇదేంటంటే ఇది చూడండి, బైబిల్ వాక్యాల్లో మీరు నేను ఆశీర్వాదకరంగా ధనవంతులుగా గొప్పవారిగా ఉండడానికి ఈరోజు వాక్యంలో మర్యాదగా చెప్తున్నాను, ప్రతి వారు వారి ఇంటికి ఎవరిని తీసుకెళ్ళాలి? యేసు ప్రభుని తీసుకెళ్ళిపోవాలి. నా ఇంట్లో ఆయన ఉండును గాక, భోజనం చేసే రూమ్లో ఆయన ఉండును గాక. నేను చెప్తున్నా, నా ఇల్లంతా ఆయన ఏలుబడి చెయ్యును గాక. ఆయన ఉండాలి. దెబ్బతోటి ఆ చుట్టుపక్కల ఏ తెగులు నీ గుడారమో సమీపించదయా, అపాయమేమియు రానే రాదయ్యా. ఎంత మంచి దేవుడండి. ఆయన దగ్గర కలశములు ఉన్నాయటమ్మా, తూములు ఉన్నాయటబ్బా. నన్ను చెప్పమంటే ఇశ్రాయేలీలు అన్ని లక్షల మందిని ఏటో పని కట్టుకొని తీసుకెళ్ళిపోతే వాళ్ళకైనా మామూలుగా తిండి కావాలా, బోల్డ్ అంత కావాలి. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆకాశపు ధాన్యమును వారి కొరకు పైనుంచి కురిపించాడటబ్బా. మీరు ఆలోచన చేయండి సార్. ఇప్పుడు అలాగైతే దేవుడి దగ్గర బైబిల్లో మనం ఇలాంటివి చదువుతాం, తన దగ్గర తన మంచి ధననిధి అనే మాట ఉందా? ఎక్కడుంది? నిధి ఎక్కడుంది? తూములు ఎక్కడున్నాయి? కలశాలు ఎక్కడున్నాయి? ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? అయ్యో అవన్నీ నీకు ఇవ్వడానికి ఆయన దరిద్రుడు ఆయను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు ఏమవ్వాలి చెప్పండి సార్? ఏమవ్వాలని ఇంత వాక్యం చెప్పాల్సి వచ్చింది?
ఆహాహా మీరు అలాగే ఉండాలి. ఎలాగ ఉండాలట? ఎక్కడున్నామంటే వేసిన కాడే అనుమానం వస్తే వచ్చి చూసుకోండి. అలాగే ఉన్నాను సార్, చలనం ఉండదు, ఐస్ గడ్డలాగా, ఏదో గనేట్రాయలాగా. అసలు కొంచెం కూడా మార్పు రాకపోతే ఎలాగయ్యా? దేవుడు నిన్ను పైకి తేవాలని ఆయన ఈరోజు వాక్యం ద్వారా నీ దగ్గరికి వచ్చాడు. ఎవరు ఆయన గుర్తుపడతారో, ఎవరు ఆయన అర్థం చేసుకుంటారో, అబ్రహామునే ఐశ్వర్యవంతుడు చేశాడు అనేది ఒకటి ఉంటే, ఇస్సాకునే ఐశ్వర్యవంతుడిగా చేశాడు అంటే, ఇస్సాకు తర్వాత బాగా లెక్కేస్తే ఎవరు వస్తారంటే యోసేపు గారు వస్తారు. యోసేపు గారు ఎలాగా? అతను ఐశ్వర్యవంతుడు అవ్వడానికి ఒక్క రీజన్ చెప్పండి, ఎవరు చెప్తారో చూద్దాం. దేవుడు వాళ్ళని ఈరోజు ఇంకా స్పెషల్గా దీవించమని అడిగేద్దాం. చెయ్యొత్తండి అబ్బా. అదే నమ్మకం వెళ్ళిపోయింది, ఆల్రెడీ వెళ్ళిపోయింది. మీరు నమ్మకం అంటే కొత్త తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. అట్ట కాదు. చెప్పు. ఇవన్నీ మాకు బాగా తెలుసండి. అబ్రహాం గారి వాక్యం అది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏమన్నారు సార్? అదిగో ఆ ఒక్క పాయింట్లో కొట్టుకొచ్చాడు ఇతను. ఈయన మనకు కనిపించి అయ్యా మాకు వాక్యం చెప్పండి అని అంటున్నాడు. ఇతనే ఈ బ్రదర్ పేరు ఏం పేరు కానీ ఇక్కడ కూర్చోండి. కానీ నేను ఒక్క రిక్వెస్ట్ కోరుతున్నా సార్, ఎవరు దేవుని పట్ల భయం కలిగి ఉంటారో దేవుడండి వాడిని అనుకున్న ప్లేస్లో కూర్చోబెట్టే వరకు కునుకుడు, నిద్రపాడు. అదబ్బా, ఆలోచన చేయండి సార్. మరి ఆటంకాలు వస్తాయంటే రాలేదంటే ఆ పిచ్చిమొఖం తగ్గుతాయి. వచ్చింది కదా, వచ్చి ఏమంటుంది 39:7 వచనంలో అతని మీద కన్నేసిందట. బైబిల్లో రాస్తాడు. ఆదికాండం 39లో 7వ వచనంలో ఆయన మీద కన్నేసిందంటే కన్ను కొట్టింది అనుకుంటున్నారేంటి? అట్టగేం కాదట, అది ఏదో స్పెషల్, అదొక రకం, అది దెయ్యాలకు ఉండే లక్షణాలు అనుకుంటా. ఎప్పుడు చూసినా అలా ఆయన ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఆడు బతుకుందదే అదో ఎంత చెత్తగా. ఆ రోజులే కాదు ఈ రోజుల్లో ఇలాగే ఇడిసే వాళ్ళు ఉన్నారు, మగాళ్ళలోనూ ఉన్నారు, ఆడవాళ్ళలోనూ ఉన్నారు. ఇక కన్నేసిందటండి. కన్నేసినా కూడా బాబు ఈవిడి కళ్ళల్లో నేను పడకూడదు నాయన, దేవా స్తోత్రం అని తప్పించుకుంటానే ఉన్నాడు. కానీ 10వ వచనం వచ్చేటప్పటికి ఏం చేసిందో తెలుసా? 10వ వచనంలో అనేక దినములు అతనితో అదే రాశాడు కదా వచ్చేదట. ఇక రోజు మాట్లాడాల్సి వచ్చింది. ఈ రోజు కూర గురించి మాట్లాడాం, లేకపోతే మన బట్టల గురించి మాట్లాడాం. ఎన్ని మాట్లాడినా ఈ దెయ్యం లాంటి స్వభావం అలా మాట్లాడి లైన్లో పెట్టుకోవాలని అనుకుంది. కన్నేసినా కుదరట్లేదు, లైన్లో పెట్టుకుందామన్నా కుదరట్లేదు, ఈడు ఎక్కడ దొరికాడు రా అని అనుకొని ఏదో రకంగా అని పట్టేసుకోవాలనుకొని పట్టేసిందట. పట్టేస్తే అమ్మా నేను దేవుని మనిషిగా చెప్తున్నా, నేను దేవుని అందు ఉన్నాను కాబట్టి ఈ ఇంట్లో అన్నీ నాకు అధికారాలు ఉన్నా, నీ విషయంలో మాత్రం నాకు ఎట్లాంటి ఆలోచనలు లేవు అని అన్నా కూడా చివరికి ఎవరు లేనప్పుడట బైబిల్లో రాశాడు. 5 వచనాలకు వెళ్తే కనుక ఎవరు లేనప్పుడు పట్టేసుకుందట. పట్టేసుకుంటే ఆయన ఏం చేశాడో తెలుసా? ఏమంటే ఆ బట్టలన్నీ వదిలేసాడు, పారిపోయాడు. తీరా పారిపోయాడు కానీ ఎక్కడికి పోతాడు? ఆయన కానీ సొంతూరా, ఇల్లా, ఏమీ లేదు. ఆయన బానిస కదా, ఎవరి దగ్గర పనిచేసే మనిషి. ఇక చాలామందికి ఇలాంటి వాక్యాలు పట్టుకోకుండా ఆ ఛాన్స్ అక్కడ రాగానే పర్వాలేదు, నేను ఎలాగో బానిసగా వచ్చాను కాబట్టి కనీసం ఈ పిచ్చిమొఖం వెనకాల తిరిగితే కనుక నాకు ఒక ఇల్లు వస్తుంది, నాకు ఇల్లు. ఇక నేను చెప్తున్నా, నేను ఒక ఆవిడికి ప్రార్థన చేయవలసి వచ్చింది. ఆవిడికి 3, 4 ఫ్లాట్లు ఉన్నాయి. ఆవిడికి ఏందమ్మా ప్రార్థన అన్నాను. ప్రార్థన అంటే చెప్పమంటారా అని అంటా వచ్చింది. ఎవడోనండి రియల్ ఎస్టేట్ ఎవడో ఆవిడ్ని పనికని వస్తే పట్టుకున్నాడు, ఆడి రోగం తెచ్చిపెట్టాడు, చచ్చిపోతుంది అనుకో. ఇప్పుడు ఆవిడ చచ్చిపోయింది, ఇప్పుడైతే బతికలేదు. కానీ చెప్తున్నా ఎందుకు అబ్బా అంటే ఇగో ఇలాగా క్రమం తప్పి బ్రతికే వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కానీ ఎవరు దేవుని మనిషిగా ఉంటారో వాళ్ళు తలగా ఉందురుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యోసేపు గురించి మీరు చదవండి. యోసేపుని దేవుడు చూశాడు. నాన్న ఏటమ్మా నీ మీద ఎన్ని రిపోర్ట్లు వచ్చినాయి, ఇన్ని కేసులు. రాజుగారు కూడా ఏం చేశాడో తెలుసా? ఒక సందర్భంలో యోసేపుని పిలిపించుకున్నాడు, మాట్లాడాడు. ఏమోనబ్బా ఫస్ట్ అతను పిలవగానే అన్నీ మాట్లాడాడు, పోస్ట్ ఇస్తున్నాడు, జాబ్ ఇస్తున్నాడు, సేమ్ నా పక్కన ఇక్కడ కుర్చీలు కూర్చోవాలన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అరే ఇతను ఫైల్ తీసుకురండిరా అన్నారు. ఆ ఫైల్లో ఇదిగో ఈ కేసే ఉంది అక్కడ. చూశాడు, అబ్బే ఎలాగైతే కాదని చెప్పి ముందు ఆ పిల్లోడికి ఏం చేశాడు తెలుసా? పెళ్లి చేస్తాడు. దేవునికి స్తోత్రం, పెళ్లి చేస్తాడు. అంటే ఏ రిమార్క్ ఉండకూడదు ఆయనే. కానీ మీకు తెలుసా ఒకరోజు వచ్చాక
ఏ పిచ్చి ముఖం అయితే వెనకాల పడింది. ఇప్పుడు ఆవిడకి రోజు రోజు భోజనం ఎవరు పంపుతున్నాడో తెలుసా? యోసేపే. యోసేపుని ధనవంతుని చేశాడా లేదా? చేశాడా లేదా? ఎంత ధనవంతుని చేశాడబ్బా? ఒక రేంజా చాలా రేంజా? ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, మీరు అలా చెప్తున్నారు కానీ. చాలా ఇంకా చాలా ఎగరాలి, ఇంకా అంతలాగా దేవుడు యోసేపుని పైకి. ఇక ఆయన తర్వాత ఇంకొకటి చెయ్యి పైన ఉండకూడదు. అర్థమైందా? తన కాలు కన్నా ముందు ఇంకొకటి కాలు ముందు నడవడానికి ఛానల్ లేదు. ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నా, దేవుడు నిన్ను పైకి తెచ్చునుగాక. అమ్మా చిన్న విషయంలో ఇందులో ఏమి లేదండి. యోసేపు నిజంగానమ్మా ఇన్ని కేసులు వచ్చాక యోసేపుని జైల్లో వేసినప్పుడు అందరూ ఏమనుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ 39వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో అందరూ అతను అందులో పడేసి తాళం వేసేసి వెళ్ళిపోతే ఆ రూములోకి దేవుడు వస్తున్నాడు. అందులోకి బైబిల్లో రాశాడు యేసయ్య ఆ రూమ్లోకి వచ్చాడట. యోసేపు అంటే యోసేపు ఏడుస్తూ ఒకవేళ అలా కనిపించుంటే, లేదు నాన్న, లేదురా, నాకు నీలంటాడు కావాలి. నేను చెప్తున్నా, ఈరోజు ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు ఈ రాజుగారు అంతటోడు అయ్యే వరకు నిన్ను నేను వదలను. అంతేనండి. ఆ రోజు నుంచి ఆ జైల్లో దేవుడు అతన్ని ఎలా పైకి తేవాలో నిజంగా చెప్తున్నాను, దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడుగా చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం. కొంచెం నవ్వుతా కనబడండి అబ్బా, లేకపోతే నేను వాక్యం ముగించిన, నేనెందుకు ముగిస్తాను? అయిపోయింది, టైం అయిపోయింది. కాకపోతే ఇక్కడికి ఇప్పటికి మనం ఎంత వచ్చామంటే సగం దూరం వచ్చాం. మరి మిగిలిన వాక్యం దేవుడు మీతో మాట్లాడునుగాక. ఓకేనా? ఏమండి, పరిస్థితులు కష్టాలు వస్తాయి, అయినా దేవుని కొరకు ఎదురు చూడండి. దానియేలుకి అడ్డొచ్చినవి అన్నీ పక్కకు తొక్కేశాడు, దానియేలుని గొప్ప మనిషిగా చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పైకి వచ్చారు అనడానికి మీ నుంచి కూడా దేవుని పేరు మీద ఖర్చు పెట్టేటట్టుగా తయారు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఇక మిగిలిన చాలా ఉన్నప్పటికీ కూడా ప్రభు మాత్రం మీతో చాలా చక్కగా ఈ వాక్యం ద్వారా దర్శనంలో మాట్లాడాలని నేను ప్రార్థన చేస్తా, కలలో మాట్లాడాలని నేను ప్రార్థన చేస్తా. ప్రభు మంచోడు, ఎందుకంటే తన పేరు పెట్టబడిన బిడ్డలు వాళ్ళు పైకి రావాలి, బాగా పైకి రావాలి. అంతే, ఇదే వాక్యం. అంచేత ఎవరైనా ఆయన గుర్తుపడితే కనుక ప్రభువుని అలా పట్టుకుంటే ఆరోగ్యం ఎలా వచ్చిందో, ప్రభావం ఎలా వచ్చిందో, ఆశీర్వాదం ఎలా వస్తుందో, ఇప్పుడు నువ్వు పైకి వచ్చేదివుగాక. వచ్చిన దాంట్లో కూడా ఒక రీజన్ చెప్తున్నా, నువ్వు అందరూ పైకి వచ్చేది వేరే, కానీ నువ్వు వచ్చి అనుభవించేవాడిగా ఉండడానికి దేవుడు నిన్ను పైకి తెచ్చునుగాక. ఆమె దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించి తన కొరకు మనలను బలమైన బిడ్డలుగా నిలబెట్టునుగాక. ఆమె. ప్రైజ్ ద లార్డ్. రండి.